కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మా తెలంగాణ స్టేట్ గవర్నమెంటు సుమారుగా 14,000 పైనే వేకెన్సీస్ అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పని ఒక గుడ్ న్యూస్ని అందరికీ పాస్ చేసింది. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు సాల్వింగ్ ది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కండక్టెడ్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. మరి ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్లో పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహించబడిన క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను డిస్కస్ చేసుకుందాము. మరి ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినామంటే 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఎక్సెట్రా 1 - 1/n ఈక్వల్స్ టు డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇదేది మనకు ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. మరి ఎలా చేయొచ్చు అంటే సింపుల్గానే మనము ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే 2 వస్తుంది. 2 × 1 2 2 - 1 ఎంత 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 × 1 3 3 - 1 మీన్స్ 2/3. నెక్స్ట్ అదే మార్గనే 4 × 1 4 - 1 మీన్స్ 3/4 ఎక్సెట్రా. సేమ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకి ఇక్కడ ఏమైందంటే డినామినేటర్లో 2 ఉంటే పైన 1 ఉంది న్యూమరేటర్లో, అంటే ఒకటి తగ్గింది అన్నమాట. నెక్స్ట్ 3 ఉంటే ఇక్కడ ఏమైంది 2 వచ్చింది, 4 ఉంటే 3 వచ్చింది. సేమ్ సిమిలర్లీ మనకు ఇక్కడ n అంటే ఏం రాసుకోవచ్చు, ఒకటి తక్కువ రాసుకోవాలి. అంటే ఏమన్నా మనము n - 1 రాసుకోవాలి. 4 అంటే 4 - 1 మీన్స్ 3 అని, 3 అంటే 2 3 - 1 మీన్స్ 2 అని, 2 అంటే 2 - 1 మీన్స్ 1 అని చెప్పి అర్థం. అదేవిధంగానే n అంటే అర్థమే మనకు n - 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2 2 క్యాన్సిల్ చేయొచ్చు, నెక్స్ట్ 3 3 క్యాన్సిల్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని క్యాన్సిల్ అవుతూ ఉంటాయి 4 4 అన్ని. ఇక్కడ లాస్ట్ బిఫోర్ కూడా ఏమొస్తుంది మనకు n - 1 వస్తుందని చెప్పి అర్థం. n - 1 n - 1 క్యాన్సిల్ చేస్తే లాస్ట్ రిమైనింగ్ లేదు ఏమనకంటే 1/n అనమాట. సో ఆన్సర్ ఈజ్ 1/n. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 3:5 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5 దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్ అని. తెలుగు చూసామంటే రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాని హెచ్సిఎఫ్ 5, అప్పుడు ఆ సంఖ్యల ఎల్సిఎం అంటే కసా ఫైండ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏమంటే 2 సంఖ్యలు ఇవ్వలే, 2 numbers ఇవ్వలే, ఏమన్నాడు వాటి రేషియో ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే 3:5 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఆ తర్వాత ఏమి ఇచ్చాడంటే మనకు హెచ్సిఎఫ్ ఇచ్చినాడు. హెచ్సిఎఫ్ ఇచ్చి నెక్స్ట్ ఏం ఫైండ్ చేయమంటే ఎల్సిఎం ఫైండ్ చేయమని చెప్పని అన్నాడు. అంటే గసాబా ఇచ్చి కసాగా ఫైండ్ చేయమని చెప్పి అన్నాడు. మరి ఏ విధంగా తీసుకోవచ్చు మనము 2 numbers రేషియో, ఇది A:B అనుకుందాం మనము. A:B మీన్స్ 3:5 అంటే అప్పుడు A ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు మనము 3x అని చెప్పి రాసుకోవచ్చు. B ఈక్వల్ ఏం రాయొచ్చు 5x అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు 3x 5x అన్నామంటే ఇక్కడ x వచ్చేసి మనకి ఇది కామన్ ఫ్యాక్టర్ కదా, దీన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకుంటాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది అది ఎస్సిఎఫ్ అప్పుడు 5 అవుతుంది. అంటే x ఈక్వల్ ఏం రాయొచ్చు మనము 5 అని చెప్పి రాయొచ్చు. అంటే ఎస్సిఎఫ్ xకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అర్థం. మరి ఎస్సిఎఫ్ xకి ఈక్వల్ అయిందంటే మనకు అప్పుడు A ఈక్వల్ ఏమని అర్థం మనకు 3x కదా, నెక్స్ట్ B ఈక్వల్ ఏమని అర్థం మనకు 5x అని చెప్పని అర్థం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే xకి బదులుగా 5 సబ్స్టిట్యూట్ చేసినామంటే 3 × 5 ఎంత 15, నెక్స్ట్ 5 × 5 ఎంత 25. 2 numbers వచ్చాయి. ఇప్పుడు మనకేం కావాలి ఎల్సిఎం కావాలి. మరి ఎల్సిఎం కావాలంటే డైరెక్ట్గా మనం 15 25కి ఎల్సిఎం తీసుకొని చేసినామంటే అయిపోయింది. ఎంత పోతుంది 5 3 5 5 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 5 3 15 15 5 75. సో ఎల్సిఎం ఈజ్ 75. ఇలా ఏం చేయొచ్చు. లేకపోతే ఇంకో ఫార్ములా ఉంది మనకు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దైర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్న. అంటే 2 సంఖ్యల లబ్ధం వచ్చేసి వాటి కసాగు మరియు గసాకాల లబ్ధాన్ని సమానం అని చెప్పి కూడా చేసుకోవచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు A × B అంటే ఏం రాయొచ్చు మనము 15 × 25 రాసుకోవచ్చు. మనకి ఎల్సిఎం కావాలి అలానే పెట్టుకుందాం. హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత 5 అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు 5 1 5 5 సో ఎల్సిఎం ఈక్వల్స్ టు 15 5 ఎంత వస్తుంది 75. కాబట్టి ఏమి ఇలా చేసినా 75, ఇలా చేసినా కూడా 75. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ సబ్స్ట్రాక్టెడ్ బై 11 ఈజ్ డివిజిబుల్ బై 16 18 21 24 అండ్ 28 ఈజ్ అన్నాడు. ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16 18 21 24 మరియు 28లచే భాగించబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అన్నాడు. మరి ఇక్కడ అకార్డింగ్ టు ప్రాబ్లం తీసుకుంటే మనకు ఫస్ట్ ఒక నంబర్ ఏమో తెలియదు, దీన్ని చేంజ్ చేయాలంట
11 మైనస్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేసి ఏమంట మనకు ఈ 16, ఆ తర్వాత 18, 21, 24 అండ్ 28లతో ఇది భాగించబడే అతి చిన్న సంఖ్య అన్నాడు, స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే అర్థమేమి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థం మనకు. ఓకే, అంటే మనకు రిక్వైర్డ్ నెంబర్ ఏమో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే దాని నుంచి ఏం చేయాలి, 11 మైనస్ చేస్తే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏమంట వీటన్నిటితో డివిజిబుల్ అయ్యేటువంటి స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే అర్థమే మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థం. కాబట్టి ఏం చేస్తానండి, ఫస్ట్ 16, 18, 21, 24, 28కి ఎల్సిఎం ఫైండ్ చేస్తాను. మరి దేంతో తీసుకోవచ్చు అంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 16, 18, 24, 28 ఇవన్నీ కూడా మనకు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2తో తీసుకుంటాను. 2 8 జా 16, 2 9 జా 18, ఇది క్యాన్సల్ కాదు కాబట్టి అలానే వేసుకుంటా. నెక్స్ట్ 2 12 జా 24, 2 14 జా 28. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 9, 21, 12, 14, 8 ఉంది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు 8, 12, 14 ఈ మూడు ఏమైతే మనకు ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్స్ అవుతాయి కాబట్టి నేనేం చేస్తాను, దీన్ని కూడా 2తోనే తీసుకుంటా. 2 4 జా 9, 21 అలానే వేస్తా. 2 6 జా 2 7 జా. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తానంటే 4, 9, 21, 6 ఉంది. అంటే 6, 9, 21 ఈ మూడు కూడా దేంతో రివిజన్ చేయొచ్చు, మనము 3తో రివిజన్ చేయొచ్చు. కాబట్టి ఏం చేస్తానంటే 3తో తీసుకుంటా. 4, 3 3 జా 3 7 జా 3 2 జా 7 అలానే వేస్తా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 7 7 2 ఉన్నాయి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ 2 ఉన్నాయి, 7 తీసుకుంటా. 7తో క్యాన్సల్ కావు కాబట్టి అలానే వేస్తా. 1 జా 2 1. నెక్స్ట్ 4 2 ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో 2 2 జా 3 అలానే వేస్తా. 1 2 1 జా 1 అయిపోయింది. ఇంకా ఏవి కూడా డివిజువల్ కావు కాబట్టి ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం అంటే స్మాలెస్ట్ నెంబర్ మనకు ఏదో వస్తుంది చూడండి. 2 2 జా 4, 4 3 జా 12, 12 7 జా 84 ఇంటూ 2 2 జా 4, 4 3 జా 12. ఓకే, 12 4 జా 48, 12 8 జా 96, 4 100 అంటే 10008 అనమాట. ఏమి అర్థం మనకు ఎక్స్ మైనస్ 11 ఈజ్ఈక్వల్ టు ఏమని అర్థం మనకు 1008 అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే 1008కి ఏం చేయాలి, 11 యాడ్ చేసుకోవాలి. అంటే -11 అవుతుంది, +11 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1019 అనమాట. సో రిక్వైర్డ్ నెంబర్ మనకి ఏమవుతుంది 1019 అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ది రేషియో 3:5. 10 years later the ratio of their ages will be 31:45. their present ages are in years. తెలుగులో ఏ మరియు బి యొక్క వయస్సులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి ప్రస్తుత వయస్సులు సంవత్సరంలో అని చెప్పని ఈ విధంగా ఆప్షన్ ఇచ్చాడు. మరి ఇక్కడ జస్ట్ కొద్ది లాజిక్ యూజ్ చేసామంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళినామంటే ఫస్ట్ రేషియో మనకు 3:5 అన్నాడు. ఆ తర్వాత 10 years తర్వాత ఎంత అవుతుందంటే వాళ్ళ రేషియో వచ్చేసి 31:45 అన్నాడు. 31:45 అన్నాడు. మరి అడిగింది ఏమంటే మనకు ప్రజెంట్ అంటే 3:5 రేషియో ఎలా ఉంటుంది ఏజెస్ అని చెప్పి అంటున్నాడు. మరి 3:5 రేషియోలో వచ్చేటివి ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకు ఇది ఏమవుతుంది 7 3 జా 7 5 జా ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేసినామంటే 8 3 జా 8 5 జా అంటే అన్నీ వస్తాయని చెప్పి అర్థం మనకు. అప్పుడు ఇక్కడ కూడా 6 3 జా 6 5 జా. నెక్స్ట్ ఇది 9 3 జా 9 5 జా అన్నీ కూడా ఎలా ఉన్నాయి 3:5 రేషియోలోనే ఉన్నాయి. కాబట్టి మనకి ఆప్షన్స్ ద్వారా వెళ్ళినామంటే అన్నీ సేమ్ కనిపిస్తున్నాయి. మరి ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం. మనకు ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ కదా, ఈ ప్రజెంట్ ఏజ్కి 10 years తర్వాత మనకి ఎలా ఉంటుంది రేషియో 31:45 అన్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఏం చేస్తాను నేను 10 యాడ్ చేసాను అనుకోండి, మనకు 31:45 ఏది వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 21కి 10 యాడ్ చేసినానంటే ఎంత వస్తుంది 21కి 10 యాడ్ చేస్తే 31, తర్వాత 35కి 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 45 వస్తుంది. సో 31:45 ఇక్కడే వచ్చింది ఫస్ట్ ఆప్షన్ మనకు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఇది ఎలా ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకు ఫస్ట్ మనకి ఇచ్చింది 3:5 అని చెప్పని ఇచ్చాడు ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ 10 years తర్వాత 31:45 అన్నాడు. మరి ప్రజెంట్ ఏజ్ అడిగినాడు కాబట్టి వాడు ప్రజెంట్ ఏజ్ అన్నప్పుడు 3:5 ఎలా వస్తుందో రేషియో అని అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో వస్తుంది. కానీ మనకు 31:45 ఆఫ్టర్ 10 years అన్నప్పుడు ఏం చేస్తా దానికి 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకో మనకి ఏం రావాలి 31:45 రావాలి. ఫస్ట్ ఆప్షన్కి ఏమైంది మనకు 31:45 వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెప్పొచ్చు. లేదు సార్ కరెక్ట్గా నాకు మెథడే కావాలి అని చెప్పంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు
ఏ వచ్చేసి ఏమొస్తా 3x అని చెప్పి రాసుకుంటా, బి వచ్చేసేమి 5x అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ 10 years తర్వాత, ఆఫ్టర్ 10 years తర్వాత ఏ ఎంత అవుతుంది 3x + 10 అవుతుంది, బి వచ్చేసి ఎంత అవుతుంది 5x + 10 అవుతుంది. ఇప్పుడు మనకు రేషియో అన్నాడు, అంటే 3x + 10/5x + 10 = ఎంత వస్తుంది, ఇది 31:45 కాబట్టి ఏం చేస్తా 31/45 వేసుకుంటా. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 45 × 3 ఎంత వస్తుంది, 3 5 = 15, 3 4 = 12, 1 13, అంటే 135x + 45 × 10 ఎంత వస్తుంది 450 = ఆ తర్వాత ఇటువైపు అనమాట 31 × 5, 5 1 = 5, 5 3 = 15, అంటే 155x + 31 × 10 ఎంత వస్తుంది 310 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను 155x ఇలానే పెట్టుకుంటా. ఈ 135 అటువైపు వెళ్తే -135x వస్తుంది. ఈ 450 ఇక్కడనే ఉంటుంది. ఈ 310 ఇటువైపు వస్తాయి -310 అనమాట. ఇప్పుడు 155 నుంచి 35 లెస్ చేసినామంటే ఎంత వస్తుంది 20x వస్తుంది మనకు. ఇప్పుడు 450లో నుంచి 310 తీసేసినామంటే ఎంత వస్తుంది 140 వస్తుంది. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. సో x = ఏం రాయొచ్చు 2 1 = 2 7. సో x = 7. మనకి ప్రజెంట్ ఏజ్ అన్నట్టే అర్థమేమనుకో ఏ = 3x కదా, అంటే 3 × 7 ఎంత వస్తుంది 21. తర్వాత b = 5x ఎలా వస్తుంది 5 × 7 ఎంత 5 × 7 ఎంత 35. సో 21 and 35 ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సిల్వర్ అండ్ కాపర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది ratios 2:5 and 4:7 to prepare 2 alloys A and B. Equal quantities of these alloys A and B are mixed to prepare a third alloy C. The ratio of silver and copper in C is మనకి ఒక ఏ alloyలో వచ్చేసి సిల్వర్ కాపర్ రేషియో 2:5 అన్నాడు, బి దాంట్లో వచ్చేసి అంటే బి alloyలో వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ రేషియో వచ్చి 4:7 అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్గా యూజ్ చేసి సి అనేటువంటి ఎలా తయారు చేసి అంటే మిక్స్ చేసి అనమాట. తయారు చేస్తే అప్పుడు మనకు సిల్వర్ కాపర్ రేషియో అని చెప్పి అడుగుతున్నాడు. మరి తెలుగులో చూస్తే 2:5 మరియు 4:7 నిష్పత్తులలో వెండి మరియు రాగిని కలిపి ఏ మరియు బి అన్న 2 లోహములను మిశ్రమంలో తయారు చేశారు. ఈ లోహ మిశ్రమములు ఏ బిల సమభాగంలో తీసుకొని కలిపి 3వ లోహ మిశ్రమము సిని తయారు చేశారు. ఈ మిశ్రమం సిలో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి అన్నాడు. అంటే మనం సపరేట్ రాసుకున్నామంటే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సిల్వరు కాపర్ మనకు ఏ అలా తీసుకుంటాయి. ఏ మిశ్రమంలో సిల్వరు కాపర్ రేషియో ఎంత ఉంది మనకు 2:5 ఉంది. అంటే దాని మీనింగ్ ఏమంటే మనకు సింపుల్గా చేద్దాం. ఎక్స్ అనుకుని ఏమొద్దు, మనకు సిల్వర్ 2 parts ఉంది, కాపర్ 5 parts ఉంది. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ 2 + 5 ఎంత 7 parts ఉన్నాయి. అంటే 7 parts గాను సిల్వర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 parts ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత కాపర్ ఎన్ని పార్ట్స్ ఉంది 5 parts అంటే ఏం చేస్తాం 5/7 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది సిల్వర్ అండ్ కాపర్ది ఇది. నెక్స్ట్ మళ్ళీ బి తీసుకున్నాడంటే మరి బిలో రేషియో ఎంత ఇచ్చినాడు వాడు అంటే మనకు 4:7 అని చెప్పని ఇచ్చాడు. 4:7 అంటే ఇట్ మీన్స్ ఇన్ బి alloy పార్ట్స్ ఆఫ్ సిల్వర్ ఈజ్ 4 అండ్ పార్ట్స్ ఆఫ్ కాపర్ ఈజ్ 7 అనమాట. అంటే అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ 11 parts అనమాట. అంటే 4 + 7 ఎంత 11 ఉన్నాయి. 11 ఉంటే మనకు సిల్వర్ వచ్చేసి అయితే మనకు 4/11 అవుతుంది. నెక్స్ట్ కాపర్ వచ్చేసి 7/11 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సి వచ్చేసి సిల్వర్ మొత్తం ఈ 2 తీసుకోవాలి మనం, కాపర్ అంటే ఈ 2 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా 2/7 + 4/11 = 5/7 + 7/11. ఇది సిల్వరు, ఇది కాపర్ మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి ఎల్సిఎం తీసుకున్నట్టు నేను ఎంత వస్తుంది 11 వస్తుంది, 77 వస్తుంది. 11 అయితే 77. నెక్స్ట్ 11 2 = 22 + 7 4 = 28. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ కూడా 77 అంటే ఈక్వల్ అని కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి మనము. ఏమైంది 11 5 = 55, 7 7 = 49. ఇప్పుడు 77 క్యాన్సిల్ చేయొచ్చు మనం ఇలా. తర్వాత 22 + 28 ఎంత 50. నెక్స్ట్ ఆ తర్వాత 55 49 అంటే మనకు ఎంత వస్తుంది 104 వస్తుంది. 104 అంటే అది ఎంత క్యాన్సిల్ చేయొచ్చు మనం 2తో తీసుకున్నామంటే 2 25 = 2 5 = 2 2 = ఓకే ఎంత 25:52. అంటే ఇన్ LIC రేషియో ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ ఈజ్ 25:52. ద ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకు ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ షాప్కీపర్ రిడ్యూస్డ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ బై 10%. ఏ పర్సన్ కెన్ బై 2 kg మోర్ షుగర్ ఫర్
900 rupees. The difference between the original price and the reduced price per kg is in rupees. తెలుగులో ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించినాడు. ఒక వ్యక్తి 900 రూపాయలలో 2 కేజీల పంచదార ఎక్కువ కొనగలడు. 1 కేజీ పంచదార యొక్క అసలు ధరకు తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసము రూపాయలు అని చెప్పన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మనకు సింపుల్గా షుగర్ ఇచ్చినాడు అనమాట. అంటే షుగర్కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చినాడు. షుగర్ కాస్ట్ని 1 కేజీ కాస్ట్ని 10% రెడ్యూస్ చేస్తే 900 రూపీస్ ఏమవుతాయంటే 2 కేజీస్ ఎక్కువ వస్తాయంట. అంటే అంతకుముందు ఒరిజినల్ ప్రైస్కి 900 రూపీస్కి ఎన్ని కేజీలు అయితే వస్తుందో దానికి ఎంత వస్తున్నాయంటే ఇక్కడ రెడ్యూస్ చేసిన తర్వాత 2 కేజీస్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తే 1 కేజీకి సంబంధించిన ఒరిజినల్ కాస్ట్కి రెడ్యూస్ చేసిన తర్వాత అంటే 10% రెడ్యూస్ చేసిన వచ్చినటువంటి కాస్ట్కి గల డిఫరెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇది ఎలా చేద్దామంటే చాలా ఈజీగా చేసేద్దాం మనం. ఎలా అంటే మనము అజ్యూమ్ మెథడ్లో తీసుకుందాం. అజ్యూమ్ మెథడ్లో అంటే ఎక్స్ అనుకో రాదు. మనము ఎక్స్ అనుకోకుండా ఏం చేస్తారంటే 100 రూపాయలు అని చెప్పని చేస్తాను. ఫస్ట్ నేను ఒరిజినల్ ప్రైస్ని ఏమనుకున్నానంటే 100 రూపీస్ అని చెప్పని తీసుకుంటా. ఓకే, అంటే 100 రూపీస్కి ఏమి 1 కేజీ అని చెప్పని తీసుకుంటాను నేను. అంటే 100 రూపీస్ 1 కేజీ వస్తే మనకి ప్రాబ్లంలో ఏమన్నానంటే 900 రూపీస్ కదా మనకి ఇచ్చినది. కాబట్టి ఏం చేస్తారంటే 900 రూపీస్కి ఎన్ని కేజీస్ వస్తాయి మనకు అంటే అప్పుడు ఏం చేస్తాము 900/100 × 1 సింపుల్గానే చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు 9 కేజీస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, 100 రూపాయలకి 1 కేజీ అయితే 900 రూపీస్కి ఎన్ని కేజీలు వస్తాయి 9 కేజీస్ వస్తాయని చెప్పని అనుకుందాం మనం. ఓకే, ఇది ఒరిజినల్ ప్రైస్ నేను తీసుకున్న 100 రూపీస్కి అనమాట. నెక్స్ట్ రెడ్యూస్ ప్రైస్ అనమాట. అంటే తగ్గించిన ధర ఎంత తగ్గించినాడు 10% తగ్గించాడు. అంటే 100 రూపాయల్లో 10% అంటే అర్థమే మనకు 10 అని చెప్పి అర్థం. అప్పుడు ఏమవుతుంది మనకు 90 రూపీస్ వస్తుంది. ఓకే, 100 రూపాయలకి 10% అంటే అర్థమే 10 రూపీస్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది 90 రూపీస్ వస్తుంది. ఓకే, ఇది రెడ్యూస్ ప్రైస్ మనకు. నేను తీసుకున్న 100 రూపీస్కి రెడ్యూస్ ప్రైస్ ఎంత 90 రూపీస్ అని చెప్పని అర్థము. ఇప్పుడు దీనికి ఏమైంది మనకంటే వాడు ఇచ్చిన ప్రకారంగా అంతకుముందున్న ఒరిజినల్ ప్రైస్కి 900 రూపీస్కి వచ్చేటువంటి 9 కేజీస్కి ఏమైనా 2 కేజీస్ ఎక్కువ వచ్చినాయి. అంటే అప్పుడు ఏమైనా చేస్తాను నేను 900 రూపీస్కి ఎన్ని వచ్చినాయి ఇక్కడ 9 + 2 ఎంత 11 కేజీస్ వచ్చినాయని చెప్పని అర్థం. ఇది నేను అనుకున్న దాని ప్రకారం అనమాట. ఇప్పుడు వాడు అనుకున్న దాని ప్రకారం తీద్దాం మనం. ఏమి అంటే 1 కేజీ ఎంత 90 రూపీస్ మాదిరిగా 900కి ఎన్ని వస్తాయో చూద్దాం మనం. 900/90 వేస్తాను. ఏమొస్తుంది అప్పుడు మనకు 10 కేజీస్ వస్తాయి. ఓకే, ఎన్ని కేజీస్ 10 కేజీస్ వస్తాయి అనమాట. ఓకే, మరి 10 కేజీస్ అంటే మనకు నేను అనుకున్న దానికి వాడు తీసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంది మనకు 11 - 10 ఎంత వస్తుంది 1 కేజీ వస్తుంది. 1 కేజీ డిఫరెన్స్ ఉంది. అంటే నా లెక్క ప్రకారంగా 1 కేజీ డిఫరెన్స్ ఉంది. కానీ అకార్డింగ్ టు ప్రాబ్లం ఏముంది మనకు ఈ 1 కేజీ దేనికి ఈక్వల్ అవుతుంది 2 కేజీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, 2 కేజీకి ఈక్వల్ అంటే నేను తీసుకున్న 1 కేజీ కాస్ట్ ఎంత ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్ అనమాట. సో 100 రూపీస్ అంటే 100 రూపీస్కి ఎన్ని కేజీస్ 2 కేజీస్ అని చెప్పి అర్థం. అప్పుడు ఏమవుతుంది 1 కేజీ ఎంత అవుతుంది అప్పుడు 100/2 అంటే 2 × 250 ఎంత 50 రూపీస్ అని చెప్పని అర్థం. అంటే 1 కేజీ ఎంత 50 రూపీస్. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చింది మనకు. నేను తీసుకుంది 100 రూపీస్. ఇది కాదు ఇప్పుడు ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు దీనికి ఏం చేసినాడు 10% తగ్గించినాడు. అంటే 10% తగ్గించినా అంటే అర్థమే మనకు 90% అంటే 50 × 90/100 వేసుకుంటా. ఎంత వస్తుంది క్యాన్సిల్ చేస్తే 45 రూపీస్ వస్తుంది. నోట్ లెక్కనే ఇది 50కి 10% తగ్గిస్తానంటే ఏమొస్తుంది మనకి 5 రూపీస్ తగ్గుతుందని చెప్పి అర్థము. మరి ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది రెడ్యూస్డ్ ప్రైస్ అనమాట. అంతకుముందు 50 రూపాయలు ఉంది. అంటే 50 రూపాయలు ఒరిజినల్ ప్రైస్ అయినప్పుడు నెక్స్ట్ 45 రూపీస్ రెడ్యూస్ ప్రైస్ అయినప్పుడే 900 రూపాయలకి ఏమైనాయి 2 కేజీలు ఎక్కువ వచ్చినాయని చెప్పి అర్థం. ఇప్పుడు వాడు అనేది క్వశ్చన్ ఏమంటే మనకు డిఫరెన్స్ బిట్వీన్ ది ఒరిజినల్ ప్రైస్ అండ్ రెడ్యూస్ ప్రైస్ అన్నాడు. కాబట్టి 50 - 45 ఎంత వస్తుంది 5 రూపీస్ వస్తుంది. అసలు ధరకి తగ్గించిన ధరకి గల తేడా ఎంత అంటే 5 రూపీస్ అని చెప్పని అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. In an election between two candidates, 80% of the enrolled voters voted. Of these votes, 5% votes were declared invalid. The winning candidate got 32,490 votes, which is 60% of the valid votes. The total number of voters enrolled in the election is. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో నమోదు అయిన ఓటర్లలో 80% మంది ఓట్లు వేశారు. ఎంతమంది వేశారంట 80% మందే వేశారట. ఆ వేసిన ఓట్లలో 5% ఓట్లు సరి అయినవి కావు అని నిర్ణయించారు. అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఎన్ని వచ్చినాయంటే గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇది సరి అయిన ఓట్లలో 60% అయితే అంటే వ్యాలిడ్ ఓట్స్లో 60% అంట.
మొత్తం నమోదైన ఓటర్ల సంఖ్య అన్నాడు. మరి టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ అని చెప్పి అంటున్నాడు. అంటే ఎన్రోల్డ్ ఓట్స్ అని చెప్పని అర్థం. అంటే మనకు మొత్తం నమోదైన ఓట్ల పర్సెంటేజ్ని అంటే ఏమని తీసుకున్నామంటే మనకి టోటల్ ఓట్స్ వచ్చేసి 100 అని చెప్పని తీసుకుందాం. దీంట్లో ఏమైనా మనకు 80% మాత్రమే ఓట్లు వేసినారంట. అంటే మనకి పోలింగ్ ఓట్స్ అందాం మనం, అంటే పోల్డ్ ఓట్స్ అందాం. 80% అంటే అర్థమేమి 80 ఓట్లు మాత్రమే వచ్చినాయని చెప్పని అర్థం మనకు ఏమి. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా క్వశ్చన్లోనా అంటే 5% సరైనవి కావాలన్నమాట. 5% ఏమంట ఇన్వాలిడ్ ఓట్స్ అంట. అంటే ఈ 80 ఓట్లలోన సరైనవి ఎన్ని ఉన్నాయని చెప్పంటే అప్పుడు 5% మనం లెస్ చేస్తే ఎంతుంటుందిగా 95% ఉంటుంది. అంటే 95 అనేది చెప్పి వేసుకుంటాం. ఇక్కడ నేనేమి XY అనుకోను, సింపుల్గా ఇక్కడ మనకు పోల్డ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయన్నమాట. ఆ 80లో 5 వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనమాట. అంటే 5 తీసేస్తే మిగతా రిమైన్ 95% ఎలా ఉంటాయి మనకు కరెక్ట్ అయినా అంటే సరైన ఓట్లే ఉంటాయి కదా. కాబట్టి నేను ఏం చేసిన దీన్ని డైరెక్ట్గా 80 × 95 అనేది చెప్పి వేసుకున్నాను అనమాట. అంటే పర్సెంటేజ్లో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాడు గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇది సరైన ఓట్లలో 60% అనమాట. అంటే విన్నింగ్ క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్స్ ఉన్నాయి. ఆ ఓట్స్ ఎలా ఉంటాయంటే సరైన ఓట్స్ అంటే ఇవే కదా మనకు ఈ సరైన ఓట్స్లో ఎంత ఉందంటే ఇది 60% ఉందంట. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనికి డైరెక్ట్గా ఇంటూ 60% వేసుకుంటా. ఇవి మొత్తానికి దేనికి ఈక్వల్ అయింది 32,490కి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. 80 వచ్చేసి పోల్డ్ ఓట్స్ మనకి, దీంట్లో 5% ఇన్వాలిడ్ అయినాయి. అంటే వ్యాలిడ్ ఓట్స్ అంటే ఎంత అర్థం మనకు పర్సెంటేజ్లో 95% అని చెప్పని అర్థం. కాబట్టి డైరెక్ట్ నేను మళ్ళీ కనుక్కోకుండా ఏం చేస్తున్నా అంటే దీనికే రాస్తున్నాను 95 అనేది చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు మనకి విన్నింగ్ క్యాండిడేట్స్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ వ్యాలిడ్ ఓట్స్లో మనకంటే ఇక్కడ దీంట్లో వ్యాలిడ్ ఓట్స్లో ఎంత అంట 60% అని చెప్పాను. కాబట్టి ఏం చేస్తా 60% వేసుకున్నా, దీనికి ఈక్వల్ చేసుకున్నా. మరి ఎలా చేయొచ్చు ఇప్పుడు మనం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ వాల్యూ మొత్తం వచ్చేసి 32,490కి ఈక్వల్ అని చెప్పని అర్థం. వాడు అడిగిన క్వశ్చన్ ఏమంటే మొత్తం నమోదైన ఓట్ల సంఖ్య అన్నాడు. మొత్తం అంటే అప్పుడు ఏమనుకున్నాను 100 అని చెప్పి తీసుకుంటే 100కి ఎంత వస్తుంది అని చెప్పని కంపారిజన్ అనమాట. ఈ మొత్తానికి 32,490 ఈక్వల్ అయితే 100కి ఎంత ఈక్వల్ అవుతుంది అని చెప్పని అర్థం. మరి ఎలా వేయచ్చు కిందది బై పైది అనమాట. ఇలా వేసుకోవచ్చు. అంటే 100 బై ఎలా వేస్తాయి ఇది బై 1 ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఏమైతే మనకు రివర్స్ అవుతాయి. అంటే 100 × 1/80 × 100/95 × 100/60 × 32,490 అనమాట. ఓకే. క్యాన్సిల్ చేసుకుంటే మనకు 0 0 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఒక 0, నెక్స్ట్ ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తారంటే తర్వాత 19 5 × 95, 19 1 × 19 అంటే మనకు ఎంత వస్తుంది 3 1 అంటే 134 ఉంటుంది. 134 మీన్స్ 19 7 × 133 అంటే 1 ఉంటుంది. అంటే 9 అంటే 19 1 × 19 అంటే 171 వచ్చింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు అబ్జర్వ్ చేద్దాం మనము. ఇక్కడ ఎంత వచ్చింది 19 5 × 19 171 వచ్చింది. ఆ తర్వాత 4 2 × 425 తీసుకుంటా. నెక్స్ట్ 5 1 × 5 తీసుకుంటా. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 2 1 × 250. నెక్స్ట్ దీన్ని తీసుకుంటే 2 3 × 25. ఇప్పుడు 3తో 171 క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 × 3 5 × 15 2 ఉంటుంది. 3 7 × 21. ఓకే. మొత్తం అన్ని క్యాన్సిల్ అయినాయి. ఏమని ఇక్కడ 5 ఉంది, ఇంకొకటి 50 ఉంది, నెక్స్ట్ మళ్ళీ 5 ఉంది, 57 ఉంది. అంటే 5 5 × 25, 25 5 × 125 అంటే 1250 ఇంటూ ఏం చేయొచ్చు 57 అనమాట. 0 7 5 × 35, 7 2 × 14, 17, 7 1 × 7 1 8, 0 5 5 × 25, 5 2 × 10, 12, 5 1 × 5 అంటే 625 వస్తుంది. 0 5 12 10 11 7 ఎంత 71,250 మనకు మొత్తం టోటల్ ఓట్స్ ఎన్ని ఉంటాయి మనకంటే 71,250. అంటే ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ పర్సన్ ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 lakhs. ఏ సెకండ్ పర్సన్ బి జాయిన్డ్ ఏ ఆఫ్టర్వర్డ్స్ విత్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 4 lakhs.
ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ షేర్డ్ ఈక్వల్లీ బై ఏ అండ్ బి ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఏ. ఒక బిజినెస్లో ఏమైందంటే ఏబీలు ఇద్దరు కూడా స్టార్ట్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఏ వచ్చేసి 3 lakhs స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఏమైందంటే బి వచ్చేసి 4 lakhs స్టార్ట్ అయినానంట. స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు కూడా ఆఫ్టర్ 1 year తర్వాత ఇద్దరు కూడా ఈక్వల్ షేర్ తీసుకున్నారు. తీసుకుంటే ఏమంటున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్, అంటే ఎన్ని తర్వాత బి ఆ వ్యాపారంలో జాయిన్ అని చెప్పి అడుగుతున్నాడు. తెలుగులో చూస్తే ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంలో 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి బి 4 లక్షల పెట్టుబడితో ఏతో చేరాడు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం ఏ బిలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత ఏలో చేరినాడు అని చెప్పి అన్న క్వశ్చన్. ఫస్ట్ మనకు ప్రాఫిట్ రేషియో ఎలా రాస్తాం మనం అంటే, ప్రాఫిట్ రేషియోని ఎప్పుడే కానీ ఎలా రాస్తామంటే ఇన్వెస్ట్మెంట్ని తర్వాత టైం బేస్ చేసుకొని రాస్తాం. ఇది ఇన్వెస్ట్మెంట్ టైం. ఇప్పుడు ఏ వచ్చేసి ఏం చేసినాడు, 3 lakhs జాయిన్ అయ్యాడు. 3 lakhs. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాడు బి, ఏ వచ్చేసి 12 months ఉన్నా అని చెప్పి అర్థం మనకు. అంటే 1 year అన్నాడు కాబట్టి 12 months అని చెప్పి వేస్తాను. తర్వాత ఈ 12 monthsలో బి ఎన్ని మంత్స్ తర్వాత ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ అని చెప్పి రాసుకుంటాను నేను. అంటే 12 - x అంటే కొన్ని మంత్స్ లేడు కాబట్టి రాసానంటే ఎన్ని మంత్స్ ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది మనకు. 12 - x అంటే బి ఎంత కాస్ట్ వచ్చేసి బిది 4 lakhs అని చెప్పి అర్థం మనకు. ఓకేనా, ఏం చేయొచ్చు మనము ఈ 5 zeros ఇక్కడ 5 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత 4 1 4 3 రాసుకోవచ్చు. తర్వాత ఏం రాదు ఇంక మనకు 3 3 9 ఏమి 12 - x అనమాట. ఓకే, ఇది మనకు ప్రాఫిట్ రేషియో. కానీ వాడు ప్రాఫిట్ ఎలా తీసుకుంటారు, ఇద్దరు ఈక్వల్ తీసుకున్నారు కదా. కాబట్టి ఏం చేస్తారంటే 9/12 - x ఎలా రాసుకుంటా 1/1 అని చెప్పి రాసుకుంటారు. దీన్ని ఏం చేయొచ్చు, యాక్చువల్గా 1:1 ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఇలా రాసుకుంటా 1/1. అంటే అర్థమే మనకు 9 కూడా ఏమొస్తుంది 12 - x అని చెప్పని అర్థం. ఇప్పుడు -x ఇటువైపు వచ్చి -x ఇటువైపు వస్తే అవుతుంది +x అవుతుంది. తర్వాత 12 ఈ 9 అటువైపు వస్తే -9 x ఇది కూడా ఎంత 3. అంటే ఆఫ్టర్ 3 months తర్వాత బి ఏతో జాయిన్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇది మీనింగ్. మరి ఎన్ని మంత్స్ ఉన్నాడని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాము 12 - 3 అంటే ఎంత, 12 - 3 అంటే ఎంత 9 months ఉన్నాడని చెప్పని అర్థం అనమాట. ఎన్ని మంత్స్ బిజినెస్ చేశాడంటే 9 months అని. ఎన్ని మంత్స్ తర్వాత బి జాయిన్ అంటే అర్థమేమి 3 months తర్వాత అని చెప్పని అర్థం. మరి ఆప్షన్ ఏదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 3 individuals A, B, C start a company and contribute a total of P rupees towards its running. A contributes 50,000 rupees more than B and B contributes 50,000 rupees more than C. If the contributes of A, B and C are in the ratio 8:7:6, then P in rupees is అన్నాడు. మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీని ఏబిసిలు ముగ్గురు స్టార్ట్ చేసినారంట. స్టార్ట్ చేస్తే ఆ టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ P అని చెప్పని అన్నాడు. వాటి రేషియో ఎలా ఉందంటే ఒక్కొక్కరిది 8:7:6 అని చెప్పినాడు. తర్వాత మళ్ళీ కంపారిజన్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే బి వచ్చేసి సి కంటే అంటే బి కాంట్రిబ్యూట్స్ 50,000 rupees మోర్ దాన్ సి అన్నాడు. నెక్స్ట్ ఏ కాంట్రిబ్యూట్స్ 50,000 rupees మోర్ దాన్ బి అన్నాడు. ఇది ఇచ్చాడు. ఎప్పుడే కానీ మనకు లాజిక్ మోర్ దాన్ కానీ లెస్ దాన్ అని కానీ ప్రాబ్లంలో వచ్చిందంటే అర్థం ఏమంటే డిఫరెన్స్ అని చెప్పని అర్థం అనమాట. అది అనుకొని ఈజీ చేసేయచ్చు. మనం ఎక్స్ అనుకొని అవసరం లేదనమాట. ఎలానో చూపిస్తా, తెలుగు చూద్దాం. ఫస్ట్ ముగ్గురు వ్యక్తులు ఏ, బి, సిలు పి పెట్టుబడితో ఒక కంపెనీ ప్రారంభించారు. బి పెట్టిన పెట్టుబడి కన్నా ఏ పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. సి పెట్టిన పెట్టుబడి కన్నా బి పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. ఏబిసి పెట్టిన పెట్టుబడులు 8:7:6 నిష్పత్తిలో ఉంటే అప్పుడు పి రూపాయలు అన్నాడు. సింపుల్. మనకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రేషియో తీసుకుంటా. A:B:C రేషియో ఏముంది 8:7:6 అన్నాడు. ఇప్పుడు మనకి సి కంటే బి ఎంత ఎక్కువ ఉంది 50,000 రూపీస్ ఎక్కువ ఉంది. మోర్ దాన్ అన్నాడు అంటే ఎక్కువ అన్నాడు. మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ కానీ ఏదైనా వచ్చిందంటే మనకు ఏమి దాని మీనింగ్ ఏమని అర్థం అంటే డిఫరెన్స్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, అంటే ఎక్కువ అని కానీ తక్కువ అని కానీ వచ్చిందంటే ఏమని అర్థం మనకంటే తేడా అని చెప్పని అర్థం అనమాట. మరి ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఇదంతా కూడా అవసరం లేదు మనకి ఒక్కొక్క తేడా ఎంత, ఇక్కడ ఇద్దరికి మధ్య తేడా ఎంత అంటే 50,000 రూపీస్ కదా. ఇక్కడ రేషియో కంపేర్ చేస్తాను. అంటే 6 సి ఉంది, బి ఎంత ఉంది 7 ఉంది. ఇప్పుడు 7 - 6 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే ఈ 1కి ఎంత అర్థం మనకు 50,000 రూపీస్ అని చెప్పని అర్థం మనకు. వాడు ఏమన్నాడు టోటల్ అన్నాడు. టోటల్ అంటే అర్థమే మనకు 8 + 7 + 6 ఎంత 8 + 7 ఎంత 15, 15 + 6 ఎంత 21. అంటే 21కి ఎంత అని చెప్పని అర్థం. అంటే 8 + 7 + 6 ఈక్వల్స్ ఎంత 21. అంటే 21 పార్ట్స్కి ఎంత అంటే 1 పార్ట్కి 50,000 రూపీస్ అయితే 21 పార్ట్స్కి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాం 21/1 × 50
1000 రూపీస్ అనమాట. అంటే ఏమొస్తుంది 5 1 జా 5, 5 2 జా 10. ఓకే, ఎంత 4 zeros 1 2 3 4 ఒకట్లు 10లు 100లు 1000 రాసుకున్నామంటే ఎంత వచ్చింది ఆన్సర్ మనకి. అంటే అప్పుడు ఇచ్చిన ఆప్షన్లో మనం చెక్ చేసినామంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా సింపుల్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ కాన్జుగేటివ్ నంబర్స్ A B C D ఈజ్ 55.5. దెన్ ద ప్రోడక్ట్ BC ఈజ్ ఈక్వల్ డాష్. 4 వరుస సంఖ్యలు A B C Dల సగటు 55.5 అప్పుడు లబ్ధం BC ఈజ్ ఈక్వల్ డాష్ అన్నాడు. మీరు బాగా జ్ఞానం పెట్టుకోవాల్సింది ఏమంటే ఇలా కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే అందరూ కూడా x+1 x+2 అని చెప్పి చేయరాదు. యావరేజ్ అన్నప్పుడు లేకపోతే మీన్ అన్నప్పుడు అర్థం ఏమంటే సగటు అని అంటే అర్థం ఏమంటే మిడ్ వాల్యూ అని చెప్పని అర్థం అనమాట. ఇది మిడ్ వాల్యూ అని చెప్పని అర్థం మనకు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నంబర్స్ మనకు A B C D అంటే ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఈ 4కి మిడ్ వాల్యూ ఏమని అర్థం మనకు 55.5 అని చెప్పని అర్థం. ఇది మిడ్ వాల్యూ అని చెప్పని అర్థం. సింపుల్ చేసేద్దాం. ఎలా అంటే ఇది మిడ్ వాల్యూ అయినప్పుడు ఈ 4 నెంబర్స్కి అమాంగ్ 4 నెంబర్స్కి మిడ్ వాల్యూ 55.5 అంటే అప్పుడు పైన 2 ఉంటాయి కింద 2 ఉంటాయి. అంటే అర్థం ఏమనుకో 55 కాన్జుగేటివ్ నెంబర్సే రాసుకోవాలి. ఎలా ఇక్కడ 55 రాస్తా, నెక్స్ట్ ఇక్కడ 54 రాస్తా, ఇక్కడ 56 రాస్తా, ఇక్కడ 57 రాస్తా. ఇప్పుడు ఇది A, ఇది B, ఇది C, ఇది D అనమాట. ఇది 4కి మిడ్ వాల్యూ ఇదని చెప్పి అర్థం. వాడు అడిగిన క్వశ్చన్ ఏమంటే మనకు ప్రోడక్ట్ ఆఫ్ B అండ్ C అన్నాడు. B అండ్ C ప్రోడక్ట్ అంటే అర్థమేమి 56 × 55 అని చెప్పి అర్థం. ఏం చేయొచ్చు 5 6 జా 30, 5 5 జా 25, 28 అంటే 280. మళ్ళా 0 8 10 3 ఎంత 3080. ఏ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం x+1 x+2 అలా చేయకూడదు. ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ క్రికెటర్స్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 9.5 runs per wicket. In the next match, he takes 3 wickets for 19 runs. His bowling average after this match decreases by 0.1 runs. The number of wickets taken by him before this match is అన్నాడు. నెక్స్ట్ తెలుగులో చూసినామంటే ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 runs అంటే 9.5 పరుగులు. ఆ తర్వాత మ్యాచ్లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతని బౌలింగ్ సగటు 0.1 పరుగులు తగ్గింది. ఈ మ్యాచ్ ముందు అతను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత అన్నాడు. మన టోటల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ మనకు తెలియదు. ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ వాడు ఏ క్రికెటర్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 9.5 runs per wicket అంట. ఒక వికెట్కి 9.5 runs అన్నాడు. అంటే యావరేజ్ అని చెప్పని అర్థం. మనకు యావరేజ్ వచ్చేసి ఏమని ఇచ్చాడు 9.5 అని చెప్పని ఇచ్చాడు. మనకి ఇప్పుడు యాక్చువల్గా నంబర్ ఆఫ్ వికెట్స్ తెలియదు కదా. ఏం చేస్తానంటే నంబర్ ఆఫ్ వికెట్స్ వచ్చేసి W అని చెప్పని తీసుకుంటాను. ఏమి మరి నంబర్ ఆఫ్ వికెట్స్ W అన్నప్పుడు యావరేజ్ వచ్చేసి 9.5 అన్నప్పుడు మన టోటల్ రన్స్ అంటే మనకి ఎలా రాసుకోవచ్చు. టోటల్ రన్స్ అంటే అప్పుడు మనం యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ వికెట్స్ రాసుకోవచ్చు. అంటే 9.5 వికెట్స్ అని చెప్పి అర్థం మనం టోటల్ రన్స్. ఇది ఫస్ట్ మ్యాచ్ అప్పుడు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ ఏమైందంటే అతను తర్వాత ఏమన్నాడు అండి ఏమి ఇది నెక్స్ట్ మ్యాచ్ హీ టేక్స్ 3 wickets ఫర్ 19 runs అంట. ఇన్ ది నెక్స్ట్ మ్యాచ్ హీ టేక్స్ 3 wickets ఫర్ 19 runs అన్నాడు. హిజ్ బౌలింగ్ యావరేజ్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్ డిక్రీజెస్ 0.1 runs అన్నాడు. హీ టేక్స్ 3 wickets ఫర్ 19 runs. ఇది తీసుకున్నాం మనము. అంటే ఏమి తెలుగు చూస్తే ఆ తర్వాత మ్యాచ్లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడంట. అంటే ఇప్పుడు టోటల్ వికెట్స్ అంటే మనకు టోటల్ వికెట్స్ అంటే ఏం చేస్తా ఇక్కడ 3 అడిషనల్ ఉన్నాయి కదా. అంటే అంతకుముందు W ఉన్నాయి, W+3 తీసుకుంటా. ఇప్పుడు టోటల్ రన్స్ వచ్చేసి ఏమని ఇచ్చాడు మనకి టోటల్ రన్స్ వచ్చేసి వాడు మనకి 19 అన్నాడు కదా. అంతకుముందు రన్స్ ఎన్ని ఉన్నాయి 9.5 W కదా. అంటే ఇప్పుడు 9.5 W ప్లస్ ఏం చేస్తా 9 అని చెప్పి రాసుకుంటాను అనమాట. ఓకేనా ఏమి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు మనకి అంటే దీనికి యావరేజ్ తీసుకున్నామంటే మరి యావరేజ్ ఎలా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు దీనికి యావరేజ్ అంటే 9.5 W ప్లస్ 19 బై టోటల్ వికెట్స్ అంతా W+3 అని చెప్పని తీసుకుంటాం. ఇప్పుడు ఈ యావరేజ్ అంతకుముందు యావరేజ్ ఎంత ఉంది 9.5 ఉంది. ఈ యావరేజ్కి ఏమైందంటే 0.1 తగ్గిందట. ఇది మీనింగ్ మనకు ఈ యావరేజ్కి అంటే 9.51కి ఇంతకుముందు యావరేజ్కి 0.1 తగ్గిందని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎలా ఇచ్చు 9.5 W ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 9.5 into 0.1 అంటే ఏం రాసి మనము 9.4 రాసుకోవచ్చు. ఎంత 9.4 ఇంటూ ఏమవుతుంది W+3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి 9.5 W ప్లస్ 19 ఈక్వల్స్ టు
9.4 W ప్లస్ 3 4 జా 12, 3 9 జా 27, 1 28 అంటే 28.2 రాయొచ్చు మనం. 28.2 రాసినామంటే ఇప్పుడు ఇక్కడ 9.5 W అన్నారా రాసుకుంటా. ఇప్పుడు 9.4 W ఇటువైపు తెచ్చుకుంటా ఏమొస్తుంది 9.4 W ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 28.2 మైనస్ 19 రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది ఇది 0.1 W ఈక్వల్స్ టు 28లో నుంచి 19 మైనస్ చేసినామంటే 9 వస్తుంది అంటే 9.2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది W ఈజ్ ఈక్వల్ టు 9.2/0.1 0 0 క్యాన్సిల్ చేసినామంటే W ఈక్వల్ ఎంత 92. సో నెంబర్ ఆఫ్ వికెట్స్ ఎన్ని ఉంటాయి 92 ఉంటాయని చెప్పి అర్థం. అంటే ఏ ఆప్షన్ అంటే సెకండ్ వన్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ పర్సన్ సోల్డ్ 2/3 of his articles at a profit of 35%. The rest of his articles were sold at a profit of 23%. The overall percentage of his profit is అన్నాడు. మనకి ఓ పర్సన్ వచ్చేసి 2/3 ఆర్టికల్స్ ఏం చేశాడంట 35% కమ్మినంట, రిమైనింగ్ వచ్చేసి ఏం చేశాడంట 23% కమ్మినంట. మరి ఓవరాల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు. మరి తెలుగులో చూసినామంటే ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 2/3 వంతు 35% లాభంకి అమ్మినాడు, మిగతా సరుకులను 23% లాభంకి అమ్మినాడు. అప్పుడు అతనికి మొత్తం అమ్మకంలో వచ్చిన లాభ శాతం అన్నాడు. ఇక్కడ మనకు వితౌట్ ఫార్ములే, ఏ ఫార్ములా కూడా యూజ్ చేయకుండా చేసేద్దాం. ఎలా అంటే సింపుల్గా మనకి 2/3 అన్నాడు. 2/3 అంటే అర్థమేమి 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్లో 2 పార్ట్స్ అని చెప్పని అర్థం. అంటే 2 పార్ట్స్ ఏం చేసినాడు మనకు వాడు 35% ప్రాఫిట్ కమ్మినాడని చెప్పని ఇచ్చినాడు మనకు. అంతా 35% ప్రాఫిట్ అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ అంటే అర్థమేమి 3 పార్ట్స్లో 2 పార్ట్స్ మనం మైనస్ చేస్తే వస్తుంది 1 పార్ట్ వస్తుంది. అప్పుడు ఈ 1 పార్ట్ ఏం చేసినాడు 23%కి ప్రాఫిట్ కమ్మినాడంట. అమ్మితే ఓవరాల్ పైన అతనికి ఎంత ప్రాఫిట్ అంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు. మనం ఏం చేస్తానంటే టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 1 పార్ట్ నాకు రూపీస్ అనుకుంటా సిపి అనుకున్నానంటే ఎంత వస్తుంది అది సిపి టోటల్గా 300 రూపీస్ వస్తుంది. ఇది సిపి 300 ఏమి ఓకేనా. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే 35% ప్రాఫిట్ అన్నాడు కదా, ఎప్పుడే కానీ మనకు పర్సెంటేజ్ ప్రాఫిట్ కానీ పర్సెంటేజ్ లాస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సిపిని 100కి ఈక్వల్ చేసుకుంటాం, అంటే 100%కి ఈక్వల్ చేసుకుంటాం. తర్వాత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చి ఎస్పీని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే 100కి ప్లస్ చేస్తాం అనమాట. అదే పర్సెంటేజ్ లాస్ ఇచ్చి ఎస్పీని ఫైండ్ చేయమంటే అప్పుడు ఏం చేస్తామంటే 100 నుంచి మైనస్ చేస్తామన్నమాట. ఇది ఐడియా పెట్టుకోవాలి. సిపిని ఏం చేయాలి 100%కి ఈక్వల్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చి ఎస్పీని ఫైండ్ అవుట్ చేయమంటే 100కి ప్లస్ చేయాలి, ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ చేస్తా. నెక్స్ట్ పర్సెంటేజ్ లాస్ ఇచ్చి ఎస్పీని ఫైండ్ చేయమంటే ఏం చేస్తాం 100కి మైనస్ చేస్తాం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో తీసుకున్నామంటే 2 ఆర్టికల్స్ ఏం చేసినాడు 35%కి అమ్మినాడు అనమాట. అంటే ప్రాఫిట్కి అమ్మినాడు. ప్రాఫిట్ కన్నా అర్థం ఏమనుకో అది 135 అని చెప్పని అర్థం మనకి. అది 135 అని చెప్పని అర్థం అనుకో. అంటే అంతకుముందు మనకు ఈ 2 ఆర్టికల్స్ కాస్ట్ ఎంత అవుతుంది 200 రూపీస్ అవుతుంది. అంటే అర్థమేమి 100%కి 200 రూపీస్ అయితే 135%కి ఎంత అవుతుంది ఏం చేయొచ్చు 135/100 ఇంటూ 200 క్యాన్సిల్ చేస్తే మనకు 2 5 జా 10, 2 3 జా 6 1 7 ఎంత 270 అనమాట. ఇది 2 ఆర్టికల్స్ ఇది ఓకే. ఎస్పీ 2 ఆర్టికల్స్ ఎస్పీ ఎంత 270 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే 1 ఆర్టికల్ ఎస్పీ ఎంత 23%కి అమ్మాడు అనమాట. అంటే అర్థమేమి మనకి అంటే అప్పుడు 23% అమ్మాడంటే అర్థమేమి 100 రూపాయలకి అంటే 100%కి ఎంత 100 రూపీస్ అని చెప్పని అర్థము. నెక్స్ట్ మనకి 123%కి ఎంత అని చెప్పని అర్థం మనకు ఓకేనా. ఇది సిపి మనకు 100%కి 100 రూపీస్ సిపి అయితే 123%కి ఎస్పీ ఎంత అవుతుంది ఏం చేస్తాం అప్పుడు 123/100 ఇంటూ 100 ఎంత వస్తుంది 103 అనమాట. ఇది ఎస్పీ, ఇది 2 ఆర్టికల్స్, ఇది 1 ఆర్టికల్ ఎంత ఇది 123. అంటే ఓవరాల్గా మనకి ఎస్పీ ఎంత చూడండి 393 అంటే 393 ఉంది. యాక్చువల్గా ఎంత ఉంది సిపి వచ్చేసి 300 ఉంది. అంటే 300కి 393కి అమ్మాడనమాట. అంటే 300 రూపీస్ సిపి అయితే 393 ఎస్పీ అయింది. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనకు 393 మైనస్ 300 అంటే ఎంత వచ్చింది 93 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్లో ఫైండ్ అయ్యాము అంటే అప్పుడు ఏం చేస్తాను నేను 93/సిపి ఎంత 300 ఇంటూ 100 2 years క్యాన్సిల్ 3 1 జా 3 3 జా 3 1 ఎంత 31% అనమాట. ఇలా చేయొచ్చు. లేదంటే ఇంకా ఈజీగా మైనస్ చేయనట్లు కూడా చేస్తాను నేను. ఎలా అంటే 300కి ఎంత మనకు 100% అయితే 393కి ఎంత అవుతుంది ఏం చేసేప్పుడు 393/300 ఇంటూ 100 అనమాట.
2 zeros 2 zeros క్యాన్సిల్, 3 1 జా 3 1 జా 3 3 జా 3 1 జా అంటే ఎంత వచ్చింది 131% వచ్చింది. అంటే అంతకుముందు ఏమనుకున్నాం 100% అనుకున్నాము, అంటే ఎంత 31 అని చెప్పి అర్థం మైనస్ చేస్తే. ఓకే, మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసేదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సేలింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 950 రూపీస్ ఈజ్ డబుల్ ది లాస్ ఇంకర్డ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 650 రూపీస్. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు మేక్ 30% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ని 950 రూపీస్కి సేల్ చేసే వచ్చేటువంటి ప్రాఫిట్ వచ్చేసి 650 రూపీస్కి సేల్ చేసేటువంటి లాస్కి డబల్ ఉందంట. డబల్ ఉంటే అప్పుడు మనకి 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి సేల్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. మా తెలుగులో చూద్దాము. ఒక వస్తువును 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువును ఏ ధరకి అమ్మితే 30% లాభము వస్తుంది. సింపుల్గా మనకి లాజిక్ ఏమంటే మనకి 950కి అమ్మితే వచ్చే లాభం అన్నాడు, అంటే ప్రాఫిట్ అని చెప్పని అర్థం అనమాట. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమంట 650కి అమ్మితే వచ్చేటువంటి నష్టానికి అంటే లాస్కి ఎంత ఉంది ట్వైస్ ఉంది అనమాట, అంటే డబల్ ఉంది. 2 ఇంటూ ఏం రాస్తా లాస్ అని చెప్పి రాసుకుంటాను అనమాట. మరి ఇప్పుడు ప్రాఫిట్ లాస్ ఫార్ములా ఏం మనకంటే ప్రాఫిట్ వచ్చేసి మనకు ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి, 2 ఇంటూ లాస్ ఫార్ములా ఏం మనకంటే సిపి మైనస్ ఎస్పి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను మనకి ఇచ్చినటువంటి ఎస్పీ అంతా ఫస్ట్ మనకి ఇచ్చినదంటే 950 మైనస్ సిపి, నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ఎస్పీ ఎంత మనకంటే 650 అని చెప్పని ఇచ్చాడు మనకు. ఓకే, 650 రాసుకుంటా. తర్వాత ఇప్పుడు 950 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేసినామంటే 2CP, తర్వాత 65 ఇంటూ 65 ఎంత వస్తుంది 130 0 అంతే కదా, 130 00 వస్తుంది. 650 ఇంటూ 2 అంటే అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 950 ఇక్కడే రాసుకుంటా, ఈ మైనస్ 1300 ఇటువైపు తెచ్చుకుంటే ప్లస్ 1300, తర్వాత 2CP, తర్వాత ఇటువైపు వస్తే ప్లస్ CP అవుతుంది. 1300 తర్వాత 950 0 5 1250 అనమాట మనకు. ఓకే, 1250 2250 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 3CP అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం 3 1 జా 3 7 జా 21, 3 5 జా 15 0 అంటే CP ఎంత మనకు 750 వచ్చింది. CP 750 నేను ఇది ముందు చెప్పిన ఏమిది 100% ఏమనుకోవాలి 750 అని చెప్పి తీసుకోవాలి. వాడు ఏమన్నా మనకు 30% ప్రాఫిట్ వస్తే అంటే 30% ప్రాఫిట్ వచ్చే మాదిరిగా ఎంతకి సేల్ చేయాలన్నాడు. అంటే 30% ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం 100 కంటే ఎక్కువ తీసుకోవాలి ప్రాఫిట్ కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు 130 అని చెప్పి తీసుకోవాలి. అంటే 130కి ఎంత ఏమవుతుంది ఇప్పుడు ఎస్పీ 130/100 ఇంటూ 750 0 క్యాన్సల్ 0 క్యాన్సల్. నెక్స్ట్ 13 5 జా 65, 13 7 జా 91 97 ఎంత 975 రూపీస్కి అమ్మాలన్నమాట. అంటే ఎన్న ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. The simple interest on a sum of money P is 1/50 of the principal amount P and the number of years is 1/2 of the rate of interest per annum. The interest rate per annum ఇది అన్నాడు. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి Pలో ఎంత ఉందంటే 1/50 ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమన్నాడంటే ద నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి టైం వచ్చేసి ఏమంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆఫ్ ఉందంట. ఉన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. తెలుగులో చూద్దాము. అసలు సొమ్ము P మీద సాధారణ వడ్డీ Pలో 1/50 భాగం అయ్యి మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేట్లో సగభాగము అయ్యింది. అప్పుడు సంవత్సరపు వడ్డీ రేట్ అన్నాడు. సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఇచ్చినట్లుగానే SI రాసుకుంటాను నేను. ఈ SI వచ్చేసి ఏమైందంట Pలో ఎంత అయింది 1/50 అయిందంట. ఇది మీనింగ్ మనకు. మరి SI ఫార్ములా మనకు PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఏమి P బై ఏం రాయొచ్చు 50 రాయొచ్చు. అంటే 0 క్యాన్సిల్ చేయొచ్చు, 5 1 జా 5 2 తీసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ఏమన్నాడంటే ఇక్కడ ఈ PB కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఏమొచ్చింది ఇక్కడ TR/2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1 వచ్చింది. అంటే ఏమని అర్థం మనకు TR ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థము. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇచ్చిన కండిషన్ ఏమంటే సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేట్లో సగభాగం అన్నాడు. అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఆఫ్ ఉందన్నాడు. అంటే టీని ఏమని రాసుకుంటా R/2 అని చెప్పి రాసుకుంటా. R/2 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు ఏమి
2 అని చెప్పని అర్థం. ఆర్ ఇంటూ ఆర్ ఏమి ఆర్ స్క్వేర్. నెక్స్ట్ 2 ఇంటూ 2 అంటే వస్తుంది 2 స్క్వేర్ వస్తుంది. మనకు కావాల్సిన ఆర్ కదా, కాబట్టి ఏమని చెప్పచ్చు ఆర్ ఈజ్కొన్నప్పుడు 2% అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏమి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 2% అనమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటినే జస్ట్ రాసుకుంటూ వెళ్ళామంటే ఆన్సర్ వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ ఏ బ్యాంక్ లెండ్స్ 3 lakhs rupees to a person A at simple interest 8% and 2 lakh rupees to another person B at simple interest 10% for T years. If the bank receives an interest of 1,76,000 rupees at the end of the period, then T in years అన్నాడు. ఒక బ్యాంకు ఏ అను వ్యక్తికి 3 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 8% చొప్పున మరియు బి అను వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 10% చొప్పున టీ సంవత్సరంలకు అప్పు ఇచ్చింది. ఆ కాలము పూర్తయిన తర్వాత బ్యాంకుకు 1,76,000 రూపాయల వడ్డీ వస్తే అప్పుడు టీ అన్నాడు. అంటే ఏ బీలకు ఏం చేసిందంటే ఒక బ్యాంకు ఇంట్రెస్ట్ ఇచ్చిందనమాట. ఇచ్చి ఏమనుంటుందంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఇద్దరికి సేమ్ ఈక్వల్ ఇయర్సే ఇచ్చింది. ఇచ్చి తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1,76,000 వచ్చిందని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఎలా చేసుకున్నాం అప్పుడు SIA ప్లస్ SIB ఈక్వల్ ఎంత 1,76,000 అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే SI అంటే ఫార్ములా మనకు PTR కదా, Pకి సంబంధించింది అమౌంట్ ఎంత అంటే మనకు 3 lakhs అన్నాడు. అంటే ఏమి 3 lakhs. ఆ తర్వాత నెక్స్ట్ టీ అంటే తెలీదు అలానే పెట్టుకో. ఆర్ వచ్చేసి ఎంత ఏకి సంబంధించింది ఇంట్రెస్ట్ అంటే 8 అన్నాడు అనమాట. బై 100 చేస్తాను. ఇది PTR బై 100. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ బికి సంబంధించిన అమౌంట్ ఎంత ఉందంటే 2 lakh ఉందనమాట. అంటే 2 lakh ఇది P అనమాట. తర్వాత టీ తెలీదు. ఆ తర్వాత ఆర్ వచ్చేసి ఎంత అన్నాడంటే 10 అన్నాడు. కాబట్టి 10 బై 100 రాసుకుంటా. ఇది కూడా ఏం రాయొచ్చు 1,76,000 రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలి టీ కావాలంతే. ఓకే, సాల్వేషన్ చేసుకుంటే అయిపోయింది అంతే. ఇప్పుడు ఏం చేస్తా 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటా, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి అన్నింటిలో కూడా ఇక్కడ 3,000 ఇంటూ టీ ఇంటూ 8. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2,000 ఇంటూ టీ ఇంటూ 10 ఈక్వల్ టు 1,76,000 అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఇక్కడ 3 eats ఇక్కడ 3 eats ఇక్కడ కూడా ఏం చేయొచ్చు 3's క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం క్యాన్సిల్ చేస్తే అప్పుడు 18 3 24T ప్లస్ 10 2 20T ఈక్వల్ టు ఎంత 176. 24 ప్లస్ 20 ఎంత 44T ఈక్వల్ టు ఎంత 176 అనమాట. మరి డైరెక్ట్గానే ఇక్కడ 44 ఇంటూ దేంతో క్యాన్సిల్ చేయొచ్చు అంటే 6 కావాలి కాబట్టి 44 4 పోవచ్చు మనం. సో 44 ఇంటూ 4 తీసుకుంటే 4 4 16 4 4 16 అంతా 176 కాబట్టి ఏం చేస్తా 44 1 44 4 సో టీ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్ 4 years అని చెప్పి అర్థం. మనకి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ 3 years at the rate of 10% per annum compounded yearly is given in list 1 in list 2 compound interest is given match them అన్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ అమౌంట్స్ ఇచ్చినాడు, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు అనమాట. లిస్ట్ 1లో అమౌంట్ ఇచ్చినాడు, ఇక్కడ ఏం చేసినాడంటే ఇక్కడ ప్రిన్సిపాల్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు. ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమని చెప్పి అంటున్నాడు. మరి ఇయర్స్ ఏమన్నాడంటే 3 years అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అని చెప్పని ఇచ్చాడు. తెలుగులో చూస్తే ఒక బ్యాంకులో సంవత్సరానికి చక్రవడ్డీ 10% చొప్పున 3 సంవత్సరాలకు వేసిన మొత్తంలో పట్టిక 1లో ఇవ్వబడినవి, చక్రవడ్డీలు పట్టిక 2లో ఇవ్వబడినవి, వాటిని జతపరచండి అని చెప్పన్నాడు. అంటే మనకు టైం వచ్చేసి కాన్స్టెంట్, మనకు టీ వచ్చేసి ఎన్ని ఇయర్స్ మనకు 3 years అన్నాడు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు 10% అన్నాడు. నేను ఏం చేస్తానంటే లాజిక్ బీ చేద్దాం, ప్రతి దాన్ని చేసుకుని వెళ్ళాము. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఆర్ ఈజ్వల్ టైం 10% అంటే అర్థమే మనకు 10/100 అనమాట. అంటే ఏమని అర్థం మనకు 0 0 క్యాన్ చేస్తే 1/10 1/10 అంటే అర్థమేమి 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. ఇది పీ అవుతుంది, ఇది ఏమవుతుంది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సిఐ ఫార్ములా వేసుకొని చేయను, నేను డైరెక్ట్గానే లాజిక్ పైన చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ పీ వేసుకుంటా, ఆ తర్వాత ఐ వేసుకుంటా, ఆ తర్వాత టోటల్ అమౌంట్ ఏ తీసుకుంటా. అంటే అర్థమే మనకు అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్, అంటే 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అయితే అమౌంట్ అంటే ఏం చేస్తాము పీ ప్లస్ ఐ చేస్తాం కదంటే 10 + 1 ఎంత 11 అని చెప్పి వేసుకుంటా. అంటే ఇప్పుడు మనకు ఇది 1 yearకి వాడు ఏమైనా అడిగిందే మనకు 3 years అన్నాడు. కాబట్టి ఏం చేస్తానంటే
3 years వేస్తాను నేను, అంటే 3 times వేస్తాను. ఏమొస్తుంది మళ్ళా 11 1 11 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు 10 × 10 × 10 ఎంత 1000 అనమాట. 1000 P. నెక్స్ట్ ఇది ఎంత వస్తుంది అంటే 1331 వస్తుంది. మనకి సిఏ కావాలంటే ఏం చేస్తాం మనము, ఏ మైనస్ పి చేస్తాం కదా, అంటే 1331 మైనస్ 1000 అనమాట. 1000 చేస్తే ఎంత వస్తుంది 331 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఇవేం తీసుకోలేదు నేను, అజ్యూమ్ మెథడ్లోనా నేను 10 రూపీస్ అని చెప్పని తీసుకున్నాను అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మళ్ళీ మనము. అంటే అర్థమే మనకు 1000 రూపీస్కి 331 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే 1000 రూపీస్కి 331 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనకు కావాల్సిందేమి 2000 కావాలి. ఫస్ట్ 2000 కంపేర్ చేసుకుంటా, సారీ 20,000 కంపేర్ చేసుకుంటా. 20,000కి ఎంత అంటే ఏమవుతుంది 20,000 బై 1000 ఇంటూ 331 ఉంటుంది. 3 రోజుకి 3 years క్యాన్సిల్ అయితే 2 1 2 2 3 6 2 3 6 ఒక 0 అంటే 6620. ఏది 5th ఆప్షన్ అనమాట. దీనికి ఏమొస్తుందంటే 5th ఆప్షన్ వస్తుంది అనమాట. ఏమి నెక్స్ట్ 15,000 అన్నాడు. మరి 15,000 అంటే ఏం చేస్తారు సేమ్ ఇట్లనే 15,000 బై 1000 ఇంటూ 331 అంట. 3 years క్యాన్సల్. 15 1 15 15 3 45 46 15 3 45 49 అంటే 4965. 4965 ఏది 4th ఆప్షన్. దీనికి 4th ఈజ్ రైట్ అనమాట. నెక్స్ట్ 10,000 అన్నాడు. మరి 10,000 అంటే ఏం చేస్తాము 10,000 బై 1000 ఇంటూ 331 అంటే 3 years క్యాన్సల్ చేస్తే 3310 వస్తుంది. అంటే ఇది 3310 ఇది ఏది సెకండ్ వన్ అనమాట. సెకండ్ వన్ అది ఏకి 5 బికి 4 సికి సెకండ్ అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ప్రతిదానికి చేసుకుంటూ పోయామనుకో చాలా లెంత్గా వస్తుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లము 6 men and 8 women can do a work in 40 days. 8 men and 16 women finish the same work in 24 days. In how many days can 10 men and 8 women finish the same work? ఒక పనిని 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు 40 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు 24 రోజులు పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది ప్రాబ్లం వచ్చేసి ఫిక్స్డ్ ప్రాబ్లం అనమాట. ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 pair డేస్ ఇచ్చేటాడు, నెక్స్ట్ మళ్ళీ అనదర్ pair డేస్ ఇచ్చి నెక్స్ట్ 3rd pair డేస్ కనుక మనం చెప్పని ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు కాన్స్టాంట్గా ఒకే మెథడే యూజ్ చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ 6 men 8 women కదా, ఇలా రాసుకుంటా 6 men 8 women 8 women ఎన్ని రోజులు అంటే వీళ్ళిద్దరు కలిసి మనకు ఇష్టం కూడా అక్కడ 40 days ఇంటూ 40 అని చెప్పి వేసుకుంటారు. దీన్ని ఈక్వల్గా ఎలా చేస్తారంటే రేషియో మార్గం అనమాట. ఎలా అంటే మళ్ళీ 8 men 16 women వచ్చేసి ఎన్ని రోజులు అంటే ఓన్లీ 24 days అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమన్నాడంటే 10 men 8 women ఎంత అని చెప్పి అడిగినాడు. ఓకే, ఫస్ట్ ఇది ఏం చేస్తానంటే దీన్ని మెన్ ఉమెన్ రిలేషన్ రాసుకుంటా. అంటే ఒక మెన్కి ఎంతమంది ఉమెన్స్ ఈక్వలో లేకుంటే ఒక ఉమెన్కి ఎంతమంది మెన్ ఈక్వలో రాసుకుంటాను అనమాట. మ్యాన్ ఈక్వలో రాసుకుంటాను. ఎలా అంటే చూడండి, ఇప్పుడు 8 3 8 5 తీసుకుంటే ఇప్పుడు 5 6 30M 5 8 40W నెక్స్ట్ 3 8 24M నెక్స్ట్ 16 3 48W. ఓకే, ఆ తర్వాత మెన్ అన్ని ఒకవైపు డబుల్ అన్ని ఒకవైపు అంటే 30M మైనస్ 24M 48W మైనస్ 40W ఎంత వస్తుంది 6M ఈక్వల్స్ టు 8 women. 1 man ఈక్వల్స్ టు 8/6 women అంటే 2 3 2 4 సో 1 man ఈక్వల్స్ టు 4/3 women అని చెప్పని అర్థం. మనకి ఒక పురుషుడు వచ్చేసి 4/3 స్త్రీలకి సమానం అని చెప్పని అర్థం. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 6M ప్లస్ 8 womenని ఒకటిలోకే మార్చుకుంటా. ఎలా అంటే 6 ఇంటూ 1 man ఈక్వల్స్ టు 4/3 women కదా, ఇక్కడ రాసుకుంటా ప్లస్ 8 women అంటే ఇన్స్టెడ్ ఆఫ్ M సబ్స్టిట్యూట్ 4/3W అనమాట. 3 1 3 2 ఎంత వస్తుంది 2 4 8 8W ప్లస్ 8W ఎంత 16W అని చెప్పి అర్థం. యాక్చువల్గా 6 men ప్లస్ 8W ఎన్ని రోజులు వేస్తున్నారు వాళ్ళు 40 daysలో వేస్తున్నారు అని చెప్పి అర్థం కదా. అంటే అర్థమేమి ఇప్పుడు 6 men ప్లస్ 8W అన్న ఒకటే 16 women అన్న కూడా ఒకటే. అంటే 16 women కూడా ఎన్ని రోజులు వేస్తున్నారు అర్థం మనకు 40 days అని చెప్పి అర్థం. సేమ్ అట్లనే ఇప్పుడు దీన్ని కూడా రాస్తున్నాను నేను. ఏది 10 men ప్లస్ 8 womenని ఎలా అంటే మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది ఇదే కదా. ఏమి 10 ఇంటూ M మీన్స్ 4/3W ప్లస్ 8 women క్యాన్సిల్ కాదు కాబట్టి 40
ప్లస్ 3 8 జా 24W/3 ఎంత వస్తుంది 64/3W అని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉమెన్ అయింది, ఇక్కడ కూడా ఉమెన్ అయింది. ఏమని అర్థం మనకు 16 ఉమెన్స్కి అంటే ఉమెన్ డేస్ అని చెప్పి రాసుకున్నాం. అంటే 16 ఉమెన్స్కి 40 డేస్లో కంప్లీట్ చేస్తే 64/3 ఉమెన్స్కి హౌ మెనీ డేస్ అని చెప్పి అర్థం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే ఎక్సెప్ట్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ రిమైనింగ్ ఆల్ చాప్టర్స్ ఇన్ అర్థమెటిక్ సబ్జెక్టు ఎలా వేస్తామంటే కంపారిజన్ మెథడ్లో కిందదిపై పైది వేస్తాం. అంటే టైమ్ అండ్ వర్క్ కాక మిగతా అన్ని చాప్టర్స్లో ఇలా కంపారిజన్ మెథడ్ వేసుకున్నప్పుడు కిందదిపై పైది వేస్తాం. కానీ దీంట్లో మాత్రం ఏం చేస్తానంటే పైది బై కింద వేసుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ ఏం చేస్తా 16/64/3 అంటే ఏం రాస్తా 3/64 రాసుకుంటా ఇంటూ 40. 16 1 జా 16 4 జా 4 1 జా 4 10 జా 3 × 10 ఎంత 30 డేస్ అనమాట. అంటే టోటల్గా మనకు అర్థమేమి 10 men + 8 men కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ 30 డేస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ పర్సన్ ఏ కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 30 డేస్. ఏ సెకండ్ పర్సన్ బి కెన్ పెయింట్ ది సేమ్ హౌస్ ఇన్ 36 డేస్. Both A and B work together for 15 days. Then A goes away. The number of days that B takes to complete the painting is in days. A అను వ్యక్తి 30 రోజుల్లో ఒక ఇంటిని పెయింట్ చేయగలడు. B అను రెండో వ్యక్తి అదే ఇంటిని 36 రోజుల్లో పెయింట్ చేయగలడు. A మరియు B ఇద్దరు కలిసి 15 రోజులు పనిచేశారు. తరువాత A వెళ్ళిపోయాడు. మిగతా పనిని B పూర్తి చేయుటకు కావాల్సిన సమయము అన్నాడు. అంటే ఇక్కడ ఒక వర్క్ని ఏం చేశాడంటే ఏ వచ్చేసి ఎన్ని రోజుల్లో చేసినాడు 30 డేస్లో చేసినాడు. బి వచ్చేసి ఏం చేసినాడంటే 36 డేస్లో చేసినాడు. చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఏం చేసినారంటే A + B ఇద్దరు కలిసి అదే వర్క్ని 15 డేస్ చేసినాడు. చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అని చెప్పని క్వశ్చన్ అనమాట. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏ ఒక్కడే 30 డేస్ బి ఒకటే 36 డేస్ కదా. ఇప్పుడు A + B ఇద్దరు కలిసి అన్నప్పుడు ఫార్ములా ఉంది మనకు షార్ట్కట్ ఫార్ములా ఏమంటే ప్రోడక్ట్ బై సమ్ అనమాట. అంటే 30 × 36/సమ్ మీన్స్ 36 + 30 ఎంత వస్తుంది 66 అనమాట. మరి క్యాన్సిల్ చేసుకున్నామంటే మనము ఎలా అంటే ఏం తీసుకోవచ్చు చూడండి 3తో తీసుకున్నామంటే 3 1 జా 3 2 జా నెక్స్ట్ 3 2 జా 3 2 జా ఆ తర్వాత మళ్ళా 2తో తీసుకున్నామంటే 2 6 జా 2 11 జా ఎంత వస్తుంది 180/11 వస్తుంది. అంటే 180/11 డేస్లో చేస్తున్నారని చెప్పని అర్థం. A + B ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ ఉంది 180/11 డేస్ అని చెప్పి అర్థం అనమాట. A and B వర్కింగ్ టుగెదర్ దెన్ ద రిక్వైర్డ్ డేస్ ఈజ్ 180/11 డేస్ అని చెప్పని అర్థం. అదే 1 డే వర్క్ తీసుకున్నాం అనుకోండి 1 డే వర్క్ ఆఫ్ A + B అంటే ఒక రోజు వర్క్ తీసుకుంటే ఏమవుతుంది అది రివర్స్ అవుతుంది. ఎలా 11/180 అని చెప్పని అవుతుంది. 11/180 అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు A + B ఇద్దరు కలిసి ఏం చేసినారు 15 రోజులు చేసినారు. అంటే 15 డేస్ వర్క్ అని చెప్పి రాసుకుంటాను నేను. ఇప్పుడు ఒక రోజు వర్క్ వచ్చేసి 11/50. ఇప్పుడు 15 డేస్ A + B వర్క్ అనమాట. ఏమైనా ఇచ్చినప్పుడు 11/180 × 15 చేయొచ్చు. 15 1 జా 15 1 జా 15 15 2 జా 30 ఎంత వస్తుంది 11/12 అని చెప్పని అర్థం వర్క్ అనమాట. 11/12 వర్క్ అని చెప్పని అర్థం అనమాట. 11/12 వర్క్ అన్నప్పుడు ఇక్కడ మనకు టోటల్ వర్క్ వచ్చేసి ఇది డినామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది టోటల్ వర్క్ అనమాట. కంప్లీట్ అయిన వర్క్ అంతా 11 అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే రిమైనింగ్ వర్క్ అన్నాడు. రిమైనింగ్ వర్క్ అంటే అప్పుడు ఏం చేస్తాం రిమైనింగ్ వర్క్ అంటే ఈ 12లో నుంచి 11 తీసేస్తాం ఎంత వస్తుంది 1 వస్తుందంట. ఈ 1 వర్క్నే బి ఎన్ని రోజుల్లో చేసినా అని చెప్పని అర్థం. యాక్చువల్గా ఈ 12 అంటే టోటల్ వర్క్ అన్నప్పుడు బి ఎన్ని రోజులు వేసిన టోటల్ వర్క్ని 36 డేస్లో వేస్తున్నాం. అంటే కంపెనీ ఎలా వేసుకోవాలి 12కి 36 డేస్ అయితే 1కి ఎంత ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు మనం ఇది వర్క్ కాబట్టి రివర్స్ వేసుకోవాలి 1/12 × 36 అనమాట. 12 1 జా 12 3 జా కాబట్టి ఏమొస్తుంది 3 డేస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే దీంట్లోనా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ పర్సన్ లెఫ్ట్ ఏ సిటీ P to go to city Q at 6:30 AM. He travelled at a speed of 90 km/h for 2 hours and 30 minutes. After that, the speed was reduced to 50 km/h if the distance between the cities is 345 kilometers. At what time did he reach the city Q అన్నాడు. ఏమి ఇచ్చాడంటే మనకు ఒక పర్సన్ వచ్చేసి
పి నుంచి క్యూ సిటీకి వెళ్తున్నాడు అనమాట. ఎప్పుడు వెళ్తున్నాడంటే మార్నింగ్ వచ్చేసి 6:30 స్టార్ట్ చేశాడని చెప్పి అర్థం మనకు. ఎంత 6:30 AM స్టార్ట్ చేశాడనమాట ఇక్కడ పి నుంచి అనమాట. పి నుంచి క్యూకి అనమాట. ఓకే, స్టార్ట్ చేస్తే ఈ ట్రావెల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h. ఎంత ఇక్కడ 90 km/hతో వెళ్తున్నాడు అనమాట. వెళ్ళినప్పుడు ఫర్ 2 hours and 30 minutes వరకు వెళ్ళాడట. అంటే మనకు ఈ స్పీడ్తో 2 hours 30 minutes మాత్రమే జర్నీ చేసినాడంట. చేసిన తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ దట్ ద స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ టు 50 km/h. ఆ తర్వాత ఏం చేసినాడంటే 90 km/h కాదు, ఇప్పుడు ఏమైంది 50 km/h స్పీడ్తో వెళ్ళాడనమాట. వెళ్తే ఆఫ్టర్ దట్ ద స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ 50 km/h ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సిటీస్ ఈజ్ 345 km. అంటే పి నుంచి క్యూకి ఎంత డిస్టెన్స్ వచ్చేసి అంటే 345 km ఉందన్నమాట. ఉంటే అట్ వాట్ డిడ్ హీ రీచ్ ద సిటీ క్యూ. మరి క్యూని ఎన్ని గంటలకు చేరుకుంటాడని చెప్పని వచ్చాడు. ఇక్కడ అర్థం ఏమంటే మనకు ఫస్ట్ 6:30 స్టార్ట్ చేశాడు. ఫస్ట్ స్పీడ్ వచ్చేసి 90 km/h స్పీడ్తో వెళ్ళి 2 hours 30 minutes మాత్రమే వెళ్ళాడు ఈ స్పీడ్తో. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఏం చేశాడంటే 50 km/hతో వెళ్ళాడు. వెళ్తే అప్పుడు మనకు క్యూ వరకు అంటే క్యూ ప్లేస్కి అంటే క్యూ సిటీకి ఎన్ని గంటలకు చేరుకుంటాడని చెప్పి అన్నాడు క్వశ్చన్. తెలుగులో కూడా చూసామంటే అదే మాదిరిగానే ఒక వ్యక్తి 6:30 అంటే 6:30 AM పట్టణం పి నుండి పట్టణం క్యూకి బయలుదేరాడు. అతను 90 km/h వేగంతో 2 గంటల 30 నిమిషాలు ప్రయాణించాడు. ఆ తర్వాత వేగంను 50 km/h వరకు తగ్గించాడు. ఆ పట్టణంలో మధ్య దూరం 345 కిలోమీటర్లు అయితే అతను పట్టణం క్యూకి ఎప్పుడు చేరాడు అని చెప్పి కింద ఆప్షన్ ఇచ్చాడు. మనకు టైమింగ్ ఇచ్చాడు. ఎలా అంటే 10:25 AM, 11:15 AM, 11:24 AM, 11:50 AM అని చెప్పని ఇచ్చాడు. మరి ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఫామ్లో కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చేద్దాము. ఎలా అంటే ఈ 6:30 AM వదిలేతాం దీన్ని. ఫస్ట్ 90 km/h అన్నాడు. అంటే అర్థమే మనకు 1 hourకి 90 kilometers వెళ్ళాడని చెప్పని అర్థం. ఇప్పుడు 2 hours 30 అన్నాడు. 2 hours ఎంత అవుతుంది? ఇది 180 అవుతుంది. అదే డబుల్. తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ కంటే ఏమవుతుంది? 90లో హాఫ్ అన్ అవర్ ఎంత 45 అవుతుంది. అంటే ఎంత 225 అని చెప్పని అర్థం మనకి. అంటే 225 kilometers వెళ్ళాడని చెప్పని అర్థం. ఎన్ని గంటలకి 2 hours 30 minutesకి 225 kilometers వెళ్ళాడు. ఇప్పుడు మనకి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? అప్పుడు 345 టోటల్ ఉంది. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 345లో నుంచి చేంజ్ చేయాలి మనం. 225 తీసేయాలి. ఎంత వస్తుంది? 0 to 1 అంటే 120 kilometers ఉంది. ఈ 120 kilometers డిస్టెన్స్ని ఎంత స్పీడు? 1 hourకి 50 kilometers డిస్టెన్స్తో మనకి అంటే 50 kilometersకి ఎంత 1 hour స్పీడ్తో అనమాట. అప్పుడు మనకి 120 kilometers ఎంత టైం తీసుకుంటుంది అంటే ఏం చేస్తాం అప్పుడు 120/50 into 1 hour అంటే 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది? 12/5 hours వస్తుంది. 12/5 hours అంటే ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే మినిట్స్లోకి మార్చుకుందాం మనం. 12/5 అంటే 60 minutesలోకి మార్చుకుందాం. 60 minutes అని వేసుకుంటే ఏమొస్తుంది? 5 1 5 2 అంటే 12 into 12 ఎంత 144 minutes అనమాట. అంటే 144 minutes అంటే మనకు ఏమని అర్థము? 120 ఉంటుంది, తర్వాత 120 minutes ప్లస్ 24 minutes కదా. 144 minutesకి ఏమే 120 minutes ప్లస్ 24 minutes అంటే ఎంత వస్తుంది? పడుతుంది ఇది 2 hours అవుతుంది. తర్వాత మళ్ళీ 24 minutes అవుతుంది. ఇప్పుడు టైం తీసుకుందాం మనం. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎంత 6:30 స్టార్ట్ చేసినాడు. ఆ తర్వాత ఎంత వెళ్ళినా డిస్టెన్స్ ఎంతవరకు వెళ్ళినాడు? 2 hours 30 minutes వెళ్ళాడు. అంటే 2 hours 30 minutes యాడ్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది? అప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ అంటే 1 hour అయింది. 6 + 2 ఎంత 8, 8 + 1 ఎంత 9 hours అయింది. అంటే 9 o'clock అయింది. 9 o'clock తర్వాత ఏమైంది? 9 o'clock. ఇప్పుడు 2 hours 24 minutes అనమాట. అంటే ఏమొస్తుంది? అప్పుడు 9 to ఎంత 11:24 AM అంటే 11:24 AM ఏమవుతాడు? క్యూకి చేరుకుంటాడని చెప్పి అర్థం. ఇక్కడ నేను ఏం ఫామ్లో యూజ్ చేయలేదు, డైరెక్ట్గానే జస్ట్ అజంప్షన్ మనకి 1 hourకి 90 kilometers అని చెప్పి అర్థం. అలా చేసుకుంటూ వెళ్ళామంటే ఈజీగా ఉంది ఆన్సర్. మరి ఏదంటే ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఏ ట్రైన్ 80 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ at a speed of 80 km/h. The time that the train will take to pass a platform of length 120 meters is in seconds అన్నాడు. ఒక 80 meters పొడవు గల ఒక రైలు 80 km/h వేగంతో పరిగెత్తుతున్నది. ఆ రైలు 120 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను దాటుటకు కావాల్సిన సమయము సెకండ్లలో అన్నాడు. మనకి అక్కడ స్పీడ్ వచ్చేసి ఏమన్నాడు? 80 km/h అని చెప్పని ఇచ్చాడు. స్పీడ్ వచ్చేసేమి 80 km/h అన్నాడు. తర్వాత ఆన్సర్ వచ్చేసి సెకండ్స్లో, టైం వచ్చేసి దేనిలో కావాలంట
సెకండ్స్లో కావాలన్నాడు. మరి అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్ని 80 మీటర్స్ పొడవు గల ఒక రైలు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 80 మీటర్స్ ఉందన్నమాట. ఇది ఈ స్పీడ్తో వెళ్తుంది. అది ఎలా 80 km/h స్పీడ్తో వెళ్తే 120 మీటర్స్ లెంత్ గల ప్లాట్ఫామ్ని దాటకు పట్టే సమయం అన్నాడు. మరి ప్లాట్ఫామ్ దాటిందంటే అర్థం ఏమో ఒక ట్రైను తన లెంత్ని ఆ ప్లాట్ఫామ్ లెంత్ దాటని చెప్పి అర్థం. అంటే అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది మనకు, ట్రైన్ లెంత్ ఎంత మనకు 80 మీటర్స్, ప్లాట్ఫామ్ లెంత్ ఎంత 120, అంటే 120 + 80 ఎంత 200 మీటర్స్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, ఏమి డిస్టెన్స్ ఇది, స్పీడ్ ఇది, మనకేం కావాలి టైం కావాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది, అంటే 200/80. కానీ ఇక్కడ ఏముంది, ఇది 80 km/h కదా. ఈ 80 km/hని మనం ఏం చేసుకోవాలి మనం అంటే మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లోకి మార్చాలి మనం. అంటే మీటర్/సెకండ్లోకి మార్చాలన్నప్పుడు ఈ 80/km/h ఏం చేస్తాను, 80 × 5/18తో మల్టిప్లికేషన్ చేస్తాను నేను. 5/18తో మల్టిప్లికేషన్ చేస్తానంటే ఏమొస్తుంది చూడండి. అలానే పెట్టుకుందాం మనకి కావాల్సింది. మనకి ఇదేమైంది మీటర్/సెకండ్ కదా, ఇలానే పెట్టుకుంటే ఇప్పుడు మనకు టీ అంటే మనకు డిస్టెన్స్ బై స్పీడ్ మనకు. డిస్టెన్స్ 200, స్పీడ్ వచ్చేసి ఏమొస్తుంది మనకు 80 × 5/18 అని చెప్పని అర్థం మనకు. అప్పుడు ఏమో రాసుకోవచ్చు 200/1 × 18/80 × 5 అని చెప్పి రాసుకుంటా. 0 0 క్యాన్సల్, 4 2 జా 4 5 జా 5 5 క్యాన్సల్ చేయొచ్చు, 2 1 జా 2 9 జా ఎంత 9 సెకండ్స్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే వీటిలో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ px² + qx + r = 0. మ్యాచ్ ది ఐటమ్స్ ఇన్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. మనకి వర్గ సమీకరణం ఇచ్చాడు. ఏది px² + qx + r = 0 యొక్క మూలాలు ఆల్ఫా మరియు బీటా పట్టిక 1 మరియు పట్టిక 2లో ఇచ్చిన వాటిని జతపరచమని చెప్పన్నాడు. మరి నేను ఇక్కడ లిస్ట్ 1 మాత్రం రాశాను చూడండి. ఏమి మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదంటే px² + qx + r అనమాట = 0. ఇక వీటికి మనకి రూట్స్ ఏమన్నాడు ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు, మూలాలు ఇవన్నమాట. మరి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు -b/a కదా. -b/a అంటే ఏం రాస్తాం -q/p రాసుకుంటా. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే ఏం రాస్తా c/a. c/a మీన్స్ r/p అనమాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేద్దాం మనం. ఫస్ట్ ఏముంది 1/α + 1/β అన్నాడు. అంటే అర్థమేమి ఆల్ఫా బీటా పైన వస్తుంది బీటా ప్లస్ ఆల్ఫా. అంటే అర్థమేమి బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అంటే రెండో ఒకటే. ఏం రాయాలి -q/p/ఆల్ఫా బీటా మీన్స్ r/p. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది -q/r అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి α/β + β/α అన్నాడు. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా బీటా వస్తుంది. ఇక్కడ α² + β². మరి α² + β² అంటే మనం ఎలా రాసుకోవాలి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలోనే రాసుకోవాలి. మరి ఎలా రాయచ్చు మనం అంటే α + β² - 2α/β రాసుకుంటాం. ఇదేది a + b² - 2ab అనమాట. అప్పుడు ఏమవుతుంది ఈ +2ab ఉంటుంది, ఇక్కడ -2ab ఉంటుంది. రెండు క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది α² + β² అనమాట. ఇప్పుడు ఆల్ఫా బీటా రాస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ -q/p² + 2 × ఆల్ఫా బీటా మీన్స్ r/p బై ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా మీన్స్ r/p అనమాట. మరి ఎలా సింప్లిఫై చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు q²/p² - 2r/p/r/p వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే p² వస్తుంది. ఎల్సిఎం p² అన్నప్పుడు ఇక్కడ పైన q² వస్తుంది. ఇక్కడ ఒక p ఉంది కాబట్టి ఏం రాయొచ్చు 2pr రాసుకోవచ్చు. -2pr ఇది r/p కదా, ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది. ఎలా p/r అని చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది pp క్యాన్సిల్ చేస్తానంటే q²/2pr/r అనమాట. ఓకే, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే థర్డ్ వన్ ఏముంది α² + β². ఇక్కడ రాసుకుంటాం α² β² అంటే ఇది రాసుకోవచ్చు వాల్యూ మళ్ళీ మనం. ఇదే ఏది -q/p² - 2 × r/p. మళ్ళీ రాసుకోవాల్సిన పని లేదు అంత కూడా. ఓకే, ఇది కూడా డైరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకోవచ్చు, కానీ ఇది చేస్తాను నేను. ఏమవచ్చు q²/p² - 2r/p రాయొచ్చు. నెక్స్ట్ p² ఎల్సిఎం తీసుకున్నానంటే ఏమొస్తుంది p² సేమ్ ఉంది కాబట్టి ఇది q² రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక p క్యాన్సిల్ అయితే ఇంకో p ఉంటుంది కాబట్టి 2pr రాయొచ్చు అనమాట. ఓకే, q² - 2pr/p². ఇది α² + β². మరి అక్కడ ఆప్షన్స్ నేను చెక్ చేశానంటే ఫస్ట్ది వచ్చేసి
4th వన్కి ఈక్వల్ అనమాట. ఇది 4th వన్ దాంట్లో ఆప్షన్లో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏదంటే 3rd వన్కి ఈక్వల్ అనమాట. ఇది 3rd వన్కి ఈక్వల్. ఆ తర్వాత 3rd వన్ సి వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే 1st వన్కి ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇది చూడండి. మరి వీటన్నిటిని మ్యాచ్ చేస్తే మరి సరైన జత ఆప్షన్లో ఏది కరెక్ట్ మ్యాచ్ వచ్చేసి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 3 cubes with sides in the ratio 3:4:5 are melted to form a single cube whose diagonal is 18√3 centimeters. The sides of the cubes are in centimeters. 3:4:5 నిష్పత్తిలో భుజములు గల 3 ఘనములను కరిగించి 18√3 కర్ణం గల ఒక ఘనము తయారు చేయబడినది. ఆ ఘనముల భుజములు సెంటీమీటర్లో అన్నాడు. అంటే 3 క్యూబ్స్ని మెల్ట్ చేసి ఒక క్యూబ్ ఫామ్ చేసినాడు. ఎప్పుడే కానీ మెల్ట్ అంటే కరిగించడం అంటే అర్థం ఏమంటే మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం అన్నమాట. అంటే మనకు 3 ఉన్నాయి కదా క్యూబ్స్, అంటే V1 క్యూబ్ ప్లస్ V2 క్యూబ్ ప్లస్ V3 క్యూబ్స్ అని చెప్పని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ వాడు ఇచ్చింది ఏమంటే మెల్ట్ చేసిన తర్వాత ఫామ్ అయినటువంటి క్యూబ్ డయాగ్నల్ ఇస్తాడు ఫస్ట్. ఆ డయాగ్నల్ ఎంత మనకు D = ఏమన్నాడంటే 18√3 అని చెప్పని ఇచ్చాడు. అంటే D అంటే అర్థం ఏమనకంటే √3 కదా మనకి యాక్చువల్ డయాగ్నల్ ఫార్ములా. అంటే 18√3 రాసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది √3 క్యాన్సిల్ చేస్తే సైడ్ ఏమొస్తుంది 18 వస్తుంది. అంటే 18 సెంటీమీటర్స్. అంటే అది మెల్ట్ అయిన తర్వాత ఫామ్ చేసినటువంటి క్యూబ్ సైడ్ ఎంత అంటే 18 అన్నాడు. ఇప్పుడు దీన్ని వాల్యూ ఫైండ్ చేస్తాం. అంటే V = ఏం రాస్తా 8 క్యూబ్ ఏ క్యూబ్ అని. V = ఏం రాయచ్చు 18 క్యూబ్ అంటారు. మరి 18 క్యూబ్కి ఎంత వస్తుంది అంటే 5832 అని చెప్పి అర్థం. ఇప్పుడు ఈ Vకి ఏమని అర్థం మనకు V1 ప్లస్ V2 ప్లస్ V3 3 క్యూబ్స్ వాల్యూమ్స్ సమ్ అని చెప్పిన అర్థం. దానికి 5832. మరి 3 క్యూబ్స్ సైడ్స్ ఇచ్చాడు వాడు 3:4:5 అని చెప్పని ఇచ్చాడు. ఓకే, 3:4:5 అన్నాడు. అప్పుడు ఏమైనా రాస్తా దీన్ని అంటే నేను ఒక్కో సైడ్ని 3x అని చెప్పి రాస్తా. అంటే 3x² అని చెప్పి రాసుకుంటా. 3x³ అని చెప్పి రాస్తా. నెక్స్ట్ మళ్ళీ V2 అంటే ఏది 4x³ నెక్స్ట్ V3 అంటే 5x³ రాసుకుంటా. = 5832 అని చెప్పి రాస్తా. ఇప్పుడు 3 క్యూబ్ మీన్స్ 27x³ నెక్స్ట్ 64x³ నెక్స్ట్ 125x³ ఎంత 5832. అన్నిట్లో x³ కామన్ ఇచ్చినానంటే నేను 27 + 64 + 125 ఏమి 5832 అనమాట. నెక్స్ట్ x³ ఇంటూ ఈ మొత్తం ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 216 వస్తుంది. = 5832 అనమాట. ఓకే ఏమి మరి నెక్స్ట్ 216తో మనం డైరెక్ట్గా డీల్ చేస్తానంటే నేను ఈ 216 × 216 27 చెబుతున్నాను. అంటే x³ ఏం రాయొచ్చు మనం 27 మీన్స్ 3 కూడా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే x ఎంత వచ్చింది 3 వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు సైడ్స్ కావాలి. అంటే ఏమి 3x 4x 5x. అంటే 3x మీన్స్ 3 × 3 ఎంత 9. నెక్స్ట్ 4x మీన్స్ 4 × 3 ఎంత 12. నెక్స్ట్ 5x మీన్స్ 5 × 3 ఎంత 15. అంటే 9 12 15 అనమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ ladder which is touching the top of a pole makes an angle 60 degrees with the floor. Its lower end is at a distance of 4 meters from the pole. The length of the ladder is in meters. ఒక స్తంభ శిఖరానికి ఆని ఉన్న ఒక నిచ్చెన నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ నిచ్చెన క్రింది కొన స్తంభంకు 4 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ నిచ్చెన యొక్క పొడవు అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ల్యాడర్ విచ్ ఈజ్ టచింగ్ ది టాప్ ఆఫ్ ది పోల్ అన్నాడు. ఫస్ట్ పోల్ వేసుకుంటే ఒక స్తంభాన్ని వేసుకుంటే ఇక్కడ ల్యాడర్ అనమాట. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే దీనికి 4 మీటర్స్ అని చెప్పని ఇచ్చాడు ఇక్కడ. తర్వాత దీనికి యాంగిల్ ఎంత అంటే 60 degrees అని చెప్పని ఇచ్చాడు. మరి ఏమన్నాడంటే లెంత్ ఆఫ్ ది ల్యాడర్ అనమాట. నిచ్చెన పొడవు ఎంత అని చెప్పని కనుక్కోబడ్డాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చాడు మనకంటే ఆసన్న భుజం ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయమన్నాడు కర్ణం ఫైండ్ చేయమన్నాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గివెన్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ వీ విల్ ఫైండ్ అవుట్ ది హైపోటెన్యూస్. మరి ఏ ఫార్ములా తీసుకోవచ్చు మనం అప్పుడు అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్ సంబంధించిన ఫార్ములా యాంగిల్ 60 ఇచ్చినప్పుడు ఏం తీసుకోవచ్చు మనం అంటే కాస్ తీసుకోవచ్చు. అంటే మీ కాస్ 60 = అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆసన్న భుజము బై ఇది x అనుకుంటే లేకుంటే h అనుకుందాం. h అనుకుంటాం. కాస్ 60 మీన్స్ 1/2 = 4/h. h ఏం రాయొచ్చు 4 × 2 ఎంత h = 8 మీటర్స్ అనమాట. ఎన్న ఆప్షన్ అంటే మనకు సెడ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ √1225 + √0.0615 + x = 35.25 దెన్ ఫైండ్ x అని చెప్పని ఇచ్చాడు. ఈ విధంగా అయితే x వాల్యూ అని చెప్పని ఇచ్చాడు. మనకి √1 to 1
1 to 25కి రూట్ ఎంత వస్తుందంటే ఎప్పుడే కానీ 25 ఉంటే 5 అని చెప్పి తీసుకోవాలి. ఈ 12ని ఏం చేయాలంటే కాంజుగేటివ్ ప్రోడక్ట్ రాసుకోవాలి. కాంజుగేటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ అంటే ఎలా రాయొచ్చు 3 into 4 అని చెప్పి రాయొచ్చు కదా. అప్పుడు దాంట్లో స్టార్టింగ్ వాల్యూ తీసుకోవాలి 3 తీసుకోవాలి అంటే 35 అంటే రూట్ 12 25కి ఏమొస్తుంది 35 వస్తుంది. ప్లస్ ఏం రాయొచ్చు 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35.25. నెక్స్ట్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35.25 మైనస్ 35 అంటే ఎంత వస్తుంది అప్పుడు రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35కి లెస్ చేస్తే 0.25 వస్తుంది. నెక్స్ట్ ఈ రూట్ వచ్చేసి ఇటువైపు వస్తే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది మనకు. మరి స్క్వేర్ అన్నప్పుడు ఏమేస్తాం 0.25 హోల్ స్క్వేర్ అంటే మన యాక్చువల్గా 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ మనకు 625 కదా. ఇప్పుడు 25 అంటే 2 డేస్ తర్వాత పాయింట్ అంటే 4 డేస్ తర్వాత తీసుకోవాలి మనం స్క్వేర్ కాబట్టి 1 2 3 4 అంటే 0.0625. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.0625 మైనస్ 0.0615 అనమాట. ఎంత వస్తుంది అప్పుడు 5లో 5 మైనస్ చేసామంటే 0 వస్తుంది. నెక్స్ట్ 2లో 1 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 0 వస్తుంది మళ్ళీ 0 వస్తుంది అంటే 0.0010 అని చెప్పి అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే వీటిలో ఇచ్చినది మనకు 0.001 అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ 2a ఈక్వల్స్ టు 3b ఈక్వల్స్ టు 4c అండ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 26 రూట్ 61 దెన్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఈ రెండు ఇచ్చి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి అన్నాడు. మరి ఏదైనా చేస్తామంటే దీనికి లెంతీ ప్రాసెస్ అయ్యి ఇప్పుడు వరకు అన్ని షార్ట్కట్లో చేసాము. ఇది ఒక్కటే లెంతీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఏమంటున్నానంటే కే అని చెప్పి రాసుకుంటాను నేను ఈ మొత్తాన్ని అంతా 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c ఈక్వల్ టు కే అని చెప్పి అనుకున్నాను అనుకోండి. అప్పుడు 2a ఈక్వల్ టు కే కదా. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది k/2 అవుతుంది. నెక్స్ట్ అట్లే b ఈక్వల్ టు ఏమవుతుంది k/3 అవుతుంది. c ఈక్వల్ టు ఏమవుతుంది k/4 అవుతుంది. ఇప్పుడు ప్లస్ చేస్తే మనకు a ప్లస్ b ప్లస్ c ప్లస్ చేస్తే అంత 26 రూట్ 61 కదా. ఇవన్నీ ప్లస్ చేస్తా k/2 ప్లస్ k/3 ప్లస్ k/4 ఈజ్ ఈక్వల్ టు 26 రూట్ 61. ఎల్సిఎం తీసుకున్నామంటే మనకు 2 3 4కి ఎంత వస్తుందంటే 2 1 జా 3 2 2 జా. నెక్స్ట్ 2 3 జా 6 6 2 జా ఎంత 12 వస్తుంది. 2 6 జా అంటే 6k రాస్తా. నెక్స్ట్ 3 4 జా 4k తర్వాత 4 3 జా 3k ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇది 26 రూట్ 61 ఇంటూ ఏం రాయొచ్చు 12 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ రాస్తాం. ఇది ఏమొస్తుంది అప్పుడు 6 4 10 10 3 ఎంత 13k/12 ఈజ్ ఈక్వల్ టు 26 రూట్ 61. తర్వాత k ఈక్వల్ టు ఏం రాస్తా 26 రూట్ 61 ఇంటూ 12/13 రాస్తా. 13 1 జా 13 2 జా అంటే k ఈక్వల్ టు ఎంత 12 2 జా 24 రూట్ 61 అనమాట. ఓకే నెక్స్ట్ మనకి ఏం కావాలి ఇక్కడ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ కదా. కాబట్టి ఏం చేస్తానంటే a స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ కావాలి మనకి. a అంటే అర్థమేమి k/2 కదా. అంటే k అంటే ఎంత వచ్చింది 24/61 k/2. a మీన్స్ k/2 కదా. 24 రూట్ 61 k మనకు /2 రాస్తా. ఇది a మనకు. నెక్స్ట్ b అంటే ఏమి k/3 కదా. k వాల్యూ ఎంత వచ్చింది 24 రూట్ 61 ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ k మీన్స్ 24 రూట్ 61/4 హోల్ స్క్వేర్ రాయచ్చు అనమాట. ఇప్పుడు ఇలా రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే చూడండి ఇక్కడ మనకి 2 1 జా 2 12 జా 3 1 జా 3 8 జా 4 1 జా 4 6 జా. ఓకే అంటే 12 స్క్వేర్ మీన్స్ 144. ఈ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏమైనా ఇచ్చా ఇంటూ 61 రాస్తా. ప్లస్ నెక్స్ట్ 8 స్క్వేర్ మీన్స్ 64 ఇంటూ 61. నెక్స్ట్ ప్లస్ 6 స్క్వేర్ మీన్స్ 36 ఇంటూ 61. అంటే అన్నింటిలో ఏం కామన్ తీసి మనము 61 కామన్ తీసాము. 61 కామన్ తీసినానంటే 144 ప్లస్ 64 ప్లస్ 36 అనమాట. 144 64 36 తీసుకున్నామంటే 8 6 14 తర్వాత 10 4 10 4 14 అయితే 244 వస్తుంది. రూట్ ఆఫ్ 61 ఇంటూ 244 రాసుకోవచ్చు. మనకి అది స్క్వేర్ ఫామ్లో రావాలి కాబట్టి ఇది 4తో నేను ఇది మల్టిప్లికేషన్ చేశానంటే 61 కదా అట్లా రాస్తా. ఇది 4తో చేశానంటే 4 ఇంటూ
4 6 జా 24, 4 1 జా అంటే ఏమైంది మనకు అప్పుడు 4 into 61 ఎంత 244 అని చెప్పి అర్థం. ఏం రాయొచ్చు 61 హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇంటూ ఏం రాయొచ్చు 2 స్క్వేర్ రాయొచ్చు. అంటే √61 into 2 హోల్ స్క్వేర్ రాసుకుంటే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 2 1 జా 2, 2 6 జా 12 ఎంత టోటల్ ఆన్సర్ 122 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే దీంట్లో వచ్చేసి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇవి టోటల్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల కొరకు నిర్వహించబడిన ఎగ్జామ్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మా శ్రీకృష్ణవేణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పని ఆశిస్తూ అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పని ఆశిస్తూ దిస్ ఇస్ ఉపా శ్రీనివాసులు. థ్యాంక్ యూ.